నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా నేను జర్నలిస్ట్ సిరి ఈ మధ్య కాలంలో తెలంగాణలో అయితే రాజకీయ పరిణామాలు రోజుకైతే మస్తు చేంజ్ అవుతున్నాయి ఒక్కొక్కరికైతే ఉత్కంఠను రేపుతున్నాయి అరే నెక్స్ట్ టైం జరుగుతుంది అని చెప్పేసి టీవీలకు కూడా అతుక్కుపోతుండ్రు జనాలు ఎందుకంటే బీఆర్ఎస్లో కాంగ్రెస్లో ఏం జరుగుతుందని జనాలకు కూడా ఒక క్యూరియాసిటీ అయితే మస్తు పెరిగింది అయితే ఇదే క్రమంలో ఇప్పుడు మరి కవిత సస్పెన్షన్ కవిత ప్రెస్ మీట్ ఇదంతా కూడా రేవంత్ రెడ్డి వెనకాల నుండి మాట్లాడిపించిందని కొంతమంది మాట్లాడితే ఇది మాట్లాడిన తర్వాత జాగృతుల్ని రెండు విభాగాలైనాయి అయితే మరి కాంగ్రెస్లో కూడా చేరుతుందని చెప్పేసి కాంగ్రెస్లో వాళ్ళు దగ్గర తీస్తానని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనే మాట్లాడిందని చెప్పేసి కొంతమంది అయితే మరి నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఈ మాటలు మాట్లాడినరా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పీసీసీ సెక్రటరీ కార్తిక్ గారు. నమస్కారం సార్, ఎట్లున్నారు సార్? మంచిగా ఉంటారు. ఎందుకున్నారంటే మీరు అనుకున్నది సాధించిండ్రు కదా. మీరు అనుకున్నారు సార్, మీరు అనుకున్నది చెప్తా. ఎట్లా అనుకున్నారు చెప్తా. అసెంబ్లీ హడావిడిగా అసెంబ్లీ పెట్టిండ్రు మంచిగా మాట్లాడుతున్నారు అవుతుంది అనుకుంటే కల్వకుంట్ల కాదు వీళ్ళు కల్వకుండా అని చెప్పేసి విడదీసేలాగా అన్నారు. అట్లనే మొత్తానికైతే ఫ్యామిలీని విడదీసిండ్రు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు దారుణవే కంపను మేము తొలగించుకోవడానికి మేము ఒకటి అనుకున్నాం, 2023లో ఈ రాష్ట్రానికి ప్రజాపాలన అందించాలి, ప్రజలకు మంచి చేయాలని 2023లో అనుకున్నాం. మీరు అన్నట్టే మేము సాధించినాం. అంతే. కల్వకుంట్ల కుటుంబం ఏమైతే మాకు వచ్చింది ఏముంది, మా టార్గెట్ అంతా ప్రజలకు మంచి చేయాలనే తప్ప కల్వకుంట్ల కుటుంబం ఏమైపోతే మాకు వచ్చింది ఏముంది, మాకు వచ్చే లాభం ఏంది, నష్టం ఏంది? అసలు కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణకున్న సంబంధం ఏంది? సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మీడియా ఛానల్తో మాట్లాడుకుంటూ మేము బీహార్ నుంచి వలస వచ్చిన వాళ్ళమని ఆయన్నే చెప్పండి. వలస వచ్చిన వాళ్ళతో మాకేం విభేదాలు ఉంటాయి చెప్పండి? ఏం విభేదాలు ఉంటాయి? మా గడ్డ ఇది, మేము పుట్టిన గడ్డ ఇది, మేము చచ్చిపోతే ఈ మట్టిలో కలిసిపోయేటోళ్ళం మేము. మీరేం కాదు కదా. మీరు తెలంగాణ ఉద్యమం మాటన మీరు రాజకీయం చేసుకున్నారు. ఎందుకు 17 సంవత్సరాలుగా మీరు అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి తెలుగుదేశం పార్టీలో మీరు ఎందుకు పనిచేసిండ్రు? అంటే 17 సంవత్సరాల తెలంగాణ అన్యాయం జరుగుతుందని మీకు తెలియదా? అప్పుడు లేకుండానా 1969లో మొదలైన ఉద్యమం అంటే మీరు శాసనసభ్యులు కాకముందుకే ఉద్యమం ఉంది కదా. మరి అట్లాంటప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తుందని మీరు శాసనసభ్యులు అయ్యే నాటికే ఉద్యమం ఉంది కదా. మరి అట్లాంటప్పుడు మీరు అదే నాశనం చేస్తున్నారన్నటువంటి పార్టీలో మీరు శాసనసభ్యులైనరు, మంత్రి అయ్యిండ్రు, డిప్యూటీ స్పీకర్ అయ్యిండ్రు, మళ్ళీ అదే పార్టీలకు పొత్తులు పెట్టుకొని మీరు కేంద్ర మంత్రి కూడా పనిచేసిండ్రు. అంటే మీ అవసరాలు అన్నీ తీరిపోయిన తర్వాత మీకు ఫ్రెష్గా గుర్తొచ్చింది ఇది తెలంగాణ ప్రాంతం, దీంట్లో నీళ్లున్నాయి, నిధులున్నాయి, నియామకాలు ఉన్నాయి అని చెప్పి మీకు ఏనాడైతే ఒక క్లారిటీ ఇచ్చిందో అప్పుడు మీరు తెలంగాణ ప్రజల మధ్యలోకి వచ్చి ఒక డ్రామా చేసిండ్రు. ఈ రోజు కూడా గదే జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం డ్రామా చేస్తలేడా? మాకే డ్రామా చేయాల్సిన అవసరం లేదు. మేము ఏం చెప్పినామో అది బరాబర్ చేసే చూపిస్తున్నాం. ఏం చెప్పిండ్రు మీరు? ఒక్కసారి నాకు చెప్తారా? మీరు ప్రజల కోసం ఏమేం చెప్పిండ్రు ఒక్కసారి మీ మేనిఫెస్టో ఏందో ఒక్కసారి చెప్పుండ్రి. కాళేశ్వరం పైన అవినీతి జరుగుతుందని చెప్పినాం, దానిపైన విచారణ చేస్తామని చెప్పినాం, చట్టబద్ధంగా ప్రజల ముందు నిలబెడతామని చెప్పినాం. చేస్తున్నాం కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మీరు విచారణ అవినీతి జరిగింది అన్నారు. ఎన్ని కోట్ల అవినీతి జరిగింది? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. మీ దగ్గర ప్రూఫ్ జరిగింది? మీ ప్రూఫ్ జరిగింది చెప్పండి సార్. మీ ప్రూఫ్ జరిగింది అంటున్నా. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. జరగలేదని చెప్పేసి మీరు ఎవరైనా చెప్తారా నాకు? పీసీ ఘోష్ కమిషనర్ మీరు వేసిండ్రు. అవును, ఆ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ లో ఎక్కడైనా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి అందులో ఉన్నదా? దాన్ని నిజాలు ప్రతి రూపాయి ప్రతి పైసా కక్కించడానికే ఈ రోజు సిబిఐకి ఇచ్చినాం. ఈ రోజు సిబిఐకి ఇచ్చింది అందుకు విచారణ చేసి జరిగిన దానిపైన నిగ్గు తేల్చాల్సిన సంస్థ ఈరోజు సిబిఐ. దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మళ్ళీ మీరు ఈ సభ ముందుకు దాన్ని ప్రతి రూపాయిని కూడా వాళ్ళతో కక్కిస్తాం. దాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజా ఖజానాకు జమేస్తాం. మీరన్న మాటనే సార్. ఎవరు చేసింది ఇది? ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఎన్ని పేజీలు వచ్చింది? 669 పేజీలో 665 పేజీల్లో రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చినాక దీని గురించి అసెంబ్లీలో పెట్టిండ్రు. హడావిడిగా అప్పటికప్పుడు పెట్టిన ఈ అసెంబ్లీలో మీరు ఏం మాట్లాడినరు అంతా. దాని మీద మీరు సిబిఐకి విచారణ ఇవ్వకుండా ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మీద మీరు సిబిఐకి ఎందుకు ఇచ్చారు? హడావిడిగా అసెంబ్లీ సమావేశాలను పెట్టలేదు. పీసీ
నివేదిక వచ్చిన తర్వాత ఘోష్ గారి నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియా సంస్థల్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన అసెంబ్లీలో చర్చ చేస్తాము, ఇది ఈ కాపీని అందరి సభ్యులకు ఇస్తాము, దీనిపైన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలని మేము తీసుకుంటామని చెప్పినాము. చెప్పి కూడా నెల రోజులు టైం ఇచ్చినాము. టైం ఇచ్చినప్పుడు ఈ నెల రోజులు ఏమన్నారు ప్రతి ఒక్కరు, ఈ సభనే జరగదు, సభ ముందుకు రాదు, ఇది కాలయాపన చేయడానికి ఓ ప్రెస్ మీట్ పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అందరు ఆరోపణ చేసినారు. కాదు మేము సభ పెడతాము, వచ్చి కాళేశ్వరం గురించి మాట్లాడండి అంటే మరి ఎందుకు రాలేదు పెద్ద ఆయన? కాళేశ్వరం గురించి వచ్చి మాట్లాడాలి కదా, ఇందులో ఎక్కడా కూడా అవినీతి జరగలేదని. ఇప్పుడు హరీష్ రావు అప్పటి ఇరిగేషన్ మినిస్టర్, ఆయన మాట్లాడింది కదా, ప్రతి ఒక్కరు మీరు 32-33 సార్లు ఇంటరప్ట్ చేస్తున్నా కూడా ఆయనకు టైం ఇచ్చినట్టే ఇచ్చిండ్రు, మీరు మధ్యలో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన అప్పటికే చెప్తాడు, మీరు నన్ను ఆపకుండా మాట్లాడనిస్తే దీంట్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్కి నేను ఆన్సర్ చెప్తాను, మీరు ఏడ చెప్పనిచ్చిండ్రు సార్? నిజంగా చెప్పనీయకపోతే రాత్రి 2 గంటల వరకు హరీష్ రావు గారు సభలు ఏం చేసిండ్రు? ఒకవేళ మేము టైం ఇవ్వకపోతే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాట్లాడడానికి టైం ఇవ్వకపోతే రాత్రి 2 గంటల వరకు హరీష్ రావు గారు ఏం చేసిండ్రు? వారు సబ్జెక్ట్ మాట్లాడకుండా వారికి ఇచ్చిన సమయంలో సబ్జెక్ట్ ని చెప్పమంటే అనవసరమైన విషయాలకు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా సభను కంట్రోల్లోకి తీసుకురావడానికి స్పీకర్ అనేవారు, లీడర్ ఆఫ్ హౌస్ అనేవాళ్ళు, లెజిస్లేటివ్ మినిస్టర్ అనేవాళ్ళు దాన్ని లైన్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. ఎక్కడ అట్లా అనిపించలేదు సార్, బయట యూత్ అంటే అట్లా అనిపించలేదు. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, బయట అట్లా అస్సలు అనిపించలే, చూసే జనాలకు అట్లా అనిపించలే కదా సార్? చూసే జనాలు అంటే బయట నుంచి చూడడం వేరు, సభలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం వేరు. అందుకే ఎస్ ఈ వేదిక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేను కూడా. బయట నుంచి కళ్ళతో చూసేటివన్నీ నిజాలు కావు, ప్రతిసారి మనం కళ్ళతో చూసేవి నిజాలు కావు. కాబట్టి మనం కళ్ళు మూసుకొని చెవులతో వింటే చాలాసార్లు నిజాలు ఏంటివి అనేది తెలుస్తాయి. మనం కళ్ళతోనే కాదు చెవులతో కూడా కొన్నిసార్లు చూసే ప్రయత్నం చేయాలి, అప్పుడే చాలా నిజాలు బయటికి వస్తాయి. ఎందుకు మాజీ ముఖ్యమంత్రి గారు రాలేదంటే మంత్రి గారు హరీష్ రావు గారు చెప్పినారు కదా అని మీరు అంటున్నారు. మరి ఒకానొక టైంలో 2015-16 ఆ ప్రాంతంలో హరీష్ రావు గారు మహారాష్ట్రకు పోయారు. మహారాష్ట్రకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, నేను నీతో మాట్లాడను, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో మాట్లాడుకోవాల్సిన విషయం ఇది నువ్వు నేను మాట్లాడాల్సిన విషయం కాదు అని చెప్పారు అని హరీష్ రావు గారే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చెప్పిండు. మరి అట్లాంటప్పుడు లేదు ముఖ్యమంత్రి గారితోనే కాదు, ఈ శాఖకు నేను మంత్రిని కాబట్టి నువ్వు నాతోనే తేల్చాలని ఎందుకు చెప్పలేదు హరీష్ రావు గారు? ఎందుకు సైలెంట్గా వచ్చి ముఖ్యమంత్రి గారిని ఎంబడబెట్టుకొని మళ్ళీ రెండోసారి వెళ్ళిండు? కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఈజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్. మంత్రి గారు, ఆ మంత్రి, ఈ మంత్రి, క్యాబినెట్లో ఎవరు తప్పు చేసినా బాధ్యత ఆ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి పనిచేసిన ఆయన. కాబట్టి నిన్న కాళేశ్వరం పైన చర్చ పెట్టినప్పుడు పెద్దలు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి మీరు చెప్పిన కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అంటున్న కాళేశ్వరంలో ₹1 కూడా అవినీతి జరగలేదని వచ్చి సభ ముందు వాదించాల్సింది, ప్రజల కోసం వాదించాల్సింది, కాంగ్రెస్ పార్టీ తప్పు అని నిరూపించాల్సింది, ప్రజల ముందు తాను సచీలతను నిరూపించుకోవాల్సింది. పీసీ ఘోష్ ముందుకు వెళ్ళినప్పుడు ఈ రూమ్లో నువ్వు నేను తప్ప ఎవ్వరు ఉండకూడదు, ఆఖరికి నాతో పాటు వచ్చినటువంటి నా సహచరులు, నా అనుచరులు, నన్ను నమ్మిన బంటువులు, నేను నమ్మిన బంటువులు కూడా ఈ రూమ్లో ఉండకూడదని ప్రైవసీని ఎందుకు కోరుకున్నారు? ఎందుకు ప్రజాక్షేత్రంలో ఇంత గోప్యతను మెయింటైన్ చేయాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చారు? అంటే అక్కడ ఏమైనా తప్పులు తడకలు జరిగి ఉంటే అందుకే ప్రైవసీ కోరుకున్నారని మీరు అంటున్నారా? ఎందుకు అనుకోకూడదు అనుకుంటున్నాను. ఎందుకు అనుకోకూడదు అట్లా? నేను ఇప్పుడు సగటు సామాన్యమైనటువంటి తెలంగాణ పౌరునిగా నా మీద ఆరోపణలు వచ్చినప్పుడు నేను తప్పు చెయ్యలేదు అని మీరు బర్తరఫ్ చేసినటువంటి టి రాజయ్య గారు, మీరు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు మీడియా సమక్షంకి వచ్చి నేను ఏ తప్పు చెయ్యలేదు అని ఆయన బహిరంగంగా చెప్పిండు కదా. మీరు కూడా అట్లా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఆ మాటను ఛాలెంజ్గా చెప్పలేకపోతున్నారు ప్రజలకు? ఇట్లా కూడా అనుకోవచ్చు కదా, నిజంగానే కాళేశ్వరం అవినీతి జరిగితే ఈ పార్టీ కూడా మీరు సైలెంట్గా ఉండేటోళ్ళు కాదు కదా. ఈ రోజు కూడా మేము సైలెంట్గా లేం కదా అని అనిపిస్తలేదు కదా సార్? ఇప్పుడు కాళేశ్వరంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించే కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్లో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకెవరున్నా కూడా ఎక్కడైనా చిన్నది ఇంత అంత ఏమైనా దొరికితే మీరు ఇంత సైలెంట్గా కూర్చుంటారా? ఈ కమిషన్ ఆ కమిషన్ అని అంతా సైలెంట్గా ఉంటారా? ఎప్పుడైతే అసలు కమిషన్ అంటే కాళేశ్వరం కమిషన్ది అసెంబ్లీలో చర్చించాలి, అట్లాంటిది మీడియాకి ఎట్లా వచ్చింది సార్ ముందే?
ఇది ఇన్ని పేజీలు ఉన్నాయి, అన్ని పేజీలు ఉన్నాయి, ఈ పేజీలు ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి మీడియాకి ఎట్లా ముందే వెళ్ళిపోయింది మరి ఇది? అయితే ఎంత ఈ రోజు కూడా మేమేం సైలెంట్గా లేము. మా ప్రభుత్వం ఏర్పడింది 2023 డిసెంబర్ 7 నాడు. మార్చ్ 2024 కల్లా కమిషన్ వేసినాం. కమిషన్ వేస్తే కమిషన్ నోటీస్ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, సార్ మీరు వచ్చి హాజరవ్వండి అని చెప్పి లెటర్ ఇస్తే నా ఆరోగ్యం బాగైనాక నేనే వచ్చి మాట్లాడతాను. 6 నెలలు కాలయాపన చేసినారు కేసీఆర్ గారు. అయినప్పటికీ కూడా ఏం విడిచిపెట్టలే. ఈ గ్యాప్లో ఈ కార్ రేస్ అనే దాన్ని మొత్తానిపైన విచారణ చేపట్టడానికే ఏసీబీ ముందు కేటీఆర్ని పిలిపించినాం. అంతకుముందు ఈడీ చెప్పింది కదా సార్ ఏం లేదని, మళ్ళీ మీరు ఏసీబీ అన్నారు, ఇలా కూడా ఏం లేదని చెప్తారు. ఏం లేదని నిరూపించాలి కదా. కాలయాపన చేస్తారు మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారో కాంగ్రెస్ పార్టీయో కార్తికో ఎవరో పోయి ఏదో ముఠామేశ్వరి సినిమాలో చిరంజీవి గారు పోయి ఆయనను అరెస్ట్ చేయండి అన్నట్లు ఇక్కడ జరగవు. ఇక్కడ అరెస్టులు అనేటివి చట్టాలు కోర్టుల ద్వారా జరుగుతాయి. కోర్టు చెప్పాలి అరెస్ట్ చేయాలి. వాళ్ళు రిమాండ్ ఖైదీగా జైలుకు పంపించాలా లేకపోతే శిక్ష ద్వారా జైలుకు పంపించాలనేది కాంగ్రెస్ పార్టీయో రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్ణయించవు, కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టుకి ఇవ్వాల్సింది ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఒక నివేదికను ఇచ్చినాం. ఇది ఏంటి ప్రిలిమినరీ ముందు మాట అంటాం కదా, అట్లాంటి ముందు మాటను మేము రాసిచ్చినాం. ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంది. వారు లోతుగా అధ్యయనం చేయాలి. ఇందులో అవినీతి చేసిన వాళ్ళెవరు, చేయడానికి కారకులైనటువంటి వాళ్ళెవరు, ఏ స్థాయిలో అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఈ అవినీతిని ప్రోత్సహించిన వాళ్ళెవరు, కార్యాచరణ చేసిన వాళ్ళెవరు, ప్రణాళికలు వేసిన వాళ్ళెవరు, మేడిగడ్డ నుండి తుమ్మిడిహాటుకు మార్చడానికి ప్రణాళిక వేసింది ఎవరు, ఎందుకు వేసినారు అనేది ప్రతిదీ కూడా ఇప్పుడు సిబిఐ ద్వారా బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని సిబిఐ ద్వారా కోర్టుకి ఇచ్చినాక కోర్టు ద్వారా శిక్షలు పడతాయి. కానీ రేవంత్ రెడ్డి గారు శిక్షలు వేయడానికో రేవంత్ రెడ్డి గారు జైలుకు పంపించడానికి రేవంత్ రెడ్డి గారు న్యాయమూర్తి కాదు. రైట్. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్ ఏంటంటే, ఇక్కడ వి ప్రకాష్ గారిని కూడా ఘోష్ కమిషన్ విచారిస్తే ఇప్పుడు అందులో ప్రకాష్ గారు చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చింది ఏదైతే ఉందో, నేను కాళేశ్వరం విచారణ ఆ రోజు నేను 2 సార్లు హాజరైనంట. అందులో ఒక్కసారి హాజరైంది కూడా ఆయన ఏదైతే ఇచ్చారో ఇన్ఫర్మేషన్ అది లేదట. ఎందుకు తీసేసిండు మరి? ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఆయన ఇంకొకటి ఏంటంటే, ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసింది కాబట్టి ఆయనకు అవగాహన చాలా ఉన్నది. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం అనేది చాలా చక్కగా వివరిస్తారు. అయినా కూడా మీరు చెప్తున్నారు అంటే చాలామంది మాట్లాడుతున్నారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. మరి ఆయన మాట్లాడింది ఎందుకు తీసేసిండ్రు? ఇప్పుడు విచారణకు పిలిచినప్పుడు ప్రతి ఒక్కరిది ఉండాలి, కేసీఆర్ది ఉండాలి, హరీష్ రావుది ఉండాలి, ఈటల రాజేందర్ది ఉండాలి, వి ప్రకాష్ది కూడా ఉండాలి. ఎందుకు లేదు? ఇప్పుడు కాళేశ్వరం మొత్తం వీళ్ళే కట్టిరని వీళ్ళు క్లెయిమ్ ఒప్పుకుంటారా? వీళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకుంటున్నారంటే అప్పుడు జరిగినాయి కదా సార్. ఇప్పుడు సంతకాలు ఎట్లా వచ్చినాయి సార్? ఇప్పుడు 11 సంస్థల నుంచి సంతకాలు ఇచ్చిండ్రు కదా వాళ్ళు. కాళేశ్వరం అనేది వీళ్ళే కొబ్బరికాయ కొట్టిరు, వీళ్ళే గుమ్మడికాయ కొట్టిరు కదా. 2014లో వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేవేల సుజలా శ్రవంతి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తాము, కృషి చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసిండ్రు. నేను ఈరోజు వీళ్ళని సూటిగా అడుగుతున్నా, ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజలా శ్రవంతి చేవేల ప్రాణహిత చేవేల ప్రాజెక్టు ఎక్కడికి పోయింది? మాయమైపోయిందా? తెలంగాణ ప్రాంతం నుంచి పారిపోయిందా? లేకపోతే దాన్ని భూమి మింగేసిందా? ఎక్కడుంది ఆ ప్రాజెక్టు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ హయాంలో జలయజ్ఞం ద్వారా ఏర్పాటు చేసినటువంటి పురుడు పోసుకున్నటువంటి ప్రాజెక్టును మొత్తం 70% పనులు పూర్తయిపోతే తమ్మిడిహట్టు దగ్గర 152 మీటర్ల కట్టాలా, 148 మీటర్ల దగ్గర కట్టాలా అని బ్యాలెన్స్ దగ్గర తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆగిపోయిన ప్రాజెక్టును మీరు తమ్మిడిహట్టు దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చి దానికి మీరు కాళేశ్వరం అని పేరు పెట్టి మొత్తం మేమే కట్టినామంటే ఎట్లా? మళ్ళీ ఏంటి కాళేశ్వరం అంటే శ్రీపాద ఎల్లంపల్లి కాళేశ్వరం అంటారు. శ్రీపాద ఎల్లంపల్లి ఎవరు కట్టారు? వీళ్ళు కట్టిరా? వీళ్ళకు శ్రీపాద ఎల్లంపల్లికి ఏం సంబంధం ఉంది? శ్రీపాద ఎల్లంపల్లి అనేది ఆ పేరులోనే ఉంది. శ్రీపాదరావు గారు ఎవరు? ఈరోజు మంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారి తండ్రి గారు అయినటువంటి శ్రీపాదరావు గారు, వారి పేరు పైన కట్టిన ప్రాజెక్టే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టు. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి పూర్తి ప్రాజెక్టులను కేవలం ఒక్క ప్రాజెక్టు మేడిగడ్డ మాత్రమే మీ హయాంలో కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొడితే దానికి మొత్తానికి ఉన్న ఆ ప్రాంతంలో వచ్చే ప్రాజెక్టులు అన్నిటిని కూడా కాళేశ్వరంలో కలిపేసి కాళేశ్వరం అంతా మేమే కట్టేసినామంటే ఎట్లా అవుతుంది? కాళేశ్వరం అంతా మేమే కట్టినామంటే అందులో ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా ఉన్నది? అది బాహుబలి ప్రాజెక్ట్ అని చెప్పి మనమే మాట్లాడతాం. అది ఎత్తిపోతల పథకం అని బీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కదా కాళేశ్వరం కూలిపోవాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకోవాలని చెప్పేసి. నిజంగా కూలిపోవాలి కొట్టుకుపోవాలని కనుక మేము కోరుకుంటే
అసలు ఇన్ని చర్యలు ఇంత ఎనర్జీ వేస్ట్ చేసేటోళ్ళమే కాదు మేము. నిజంగా ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చింది సార్. నిజంగా మీరు కోరుకోకపోతే పిల్లలు గుంగినాయి రెండే, వాటికి ఎందుకు మరమ్మతులు చేస్తలేరు? ఎందుకు మరమ్మతులు చేస్తలేరు సార్? ఎందుకు మరమ్మతులు చేస్తలేరు అనే ప్రశ్న కన్నా ముందు మీరు ప్రశ్న అడగాల్సింది ఏంటంటే అసలు దానికి క్రాక్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనము కాబట్టి మరి పేల్చినప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? పేల్చింది ఎవరు సార్? ఎవరు చెప్పండి మరి. ఇప్పుడు ఎవరు అంటున్నది ఆ మాట? ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి ఇందులో ఎక్స్ప్లోజర్స్ ఉన్నాయి అని అన్నారు, అంతే కదా? మరి ఎక్స్ప్లోజర్స్ ఎప్పుడు జరిగింది? బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే జరిగింది కదా, మరి ఎందుకు చూసుకోలేదు? రోజు అప్పుడు జరిగిందని చెప్పిండు కానీ అధికారం ఉన్నప్పుడు చెప్పిండు. భారత్ జోడో జరుగుతున్నప్పుడే రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి చూపించింది. అప్పటికి ఎలక్షన్ ఇంకా లేదు, ఎలక్షన్ ఫీవరే లేదు ఇంకా అప్పటికి. భారత్ జోడో జరుగుతున్నప్పుడే చరిత్ర ప్రజలు అంటే ఈరోజు ఏం జరిగిందో రేపటికి గుర్తుండదు జనాలకని మనం ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది మాట్లాడొద్దు. చరిత్ర రికార్డు ఉంటుంది, వార్తాపత్రికల్లో రికార్డు ఉంటుంది. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న యుగంలో ఎవరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు. మొట్టమొదటిసారి దీన్ని ఎక్స్ప్లోజ్ చేసిందే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ అంటే కొంత సమాచారాన్ని తెప్పించుకొని భారత్ జోడో జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వెళ్ళినప్పుడు ఇది నేషనల్ వైడ్గా బయటకు వచ్చింది. అయితే మేము దీన్ని బయటికి చూపించకముందు చాలా పియర్స్కి చాలా చోట్ల క్రాకులు వచ్చిండే, కానీ ఇవేవి బయటికి రాకుండా ఎప్పటికప్పుడు సిమెంట్ పెట్టి క్రాకుల్ని మూసేసినారు కాబట్టి అసలు విషయాలు బయటికి రాలేదు. సిడబ్ల్యూసీ ఇచ్చింది కదా సార్, దానికి ఏం కాలేదు, మంచి ప్రాజెక్టే, అసలు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఆ రెండింటికి కొంచెం మరమ్మతులు చేస్తే ఎంత డబ్బులు ఎంత డబ్బులు అయితే కూడా చెప్పిండ్రు. ఎలాంటి వాళ్ళు ముందుకు వచ్చేసి మేము ప్రజల మీద ఈ భారం మొయ్యము, మేము కట్టేస్తామని వాళ్ళు అంత మంచి హామీ ఇస్తున్నా కూడా ఎందుకు పనుల్ని ముందుకు కొనసాగిస్తలేరు? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, మన ఇల్లు కట్టుకున్నప్పుడు అన్ని పిల్లర్స్, ఇప్పుడు 9 పిల్లర్స్ వేసిన ఇంటికి ఒక పిల్లర్ కూలింది, 8 పిల్లర్లు ఉన్న ఇల్లు నడిపించచ్చు అని చెప్పలేము. కూలిపోతుంది ఇల్లు, దాన్ని పట్టించుకోకపోతే కూలిపోతుంది. అసలు క్రాక్ ఎందుకు వచ్చిందో ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా. మీరు క్రాక్ వచ్చే ప్రాజెక్ట్ ఎందుకు కట్టినరు? నాగార్జున సాగర్ ఎప్పుడైనా క్రాక్ వచ్చిందా? నాగార్జున సాగర్ ఎప్పుడైనా కొట్టుకపోయిందా? జూరాలు ఎప్పుడైనా కొట్టుకపోయిందా? శ్రీశైలం ఎప్పుడైనా కొట్టుకపోయిందా? శ్రీపాద ఎల్లంపల్లి ఎప్పుడైనా కొట్టుకపోయిందా? నెట్టెంపాడు ఎప్పుడైనా కొట్టుకపోయిందా? హంద్రినివా ఎప్పుడైనా కొట్టుకపోయిందా? పక్క రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు కూడా చెప్తున్నా, దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రతి ప్రాజెక్టు దగ్గరికి వెళ్దాం, ఎక్కడ ఒక్క ప్రాజెక్ట్ అయినా మీలా కొట్టుకపోయిందా? నిన్న హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇన్ని వేల కోట్లు పెరిగినాయి 1997లో 308 కోట్లు అన్న ప్రాజెక్టుని 2012కు వచ్చిన తర్వాత కానీ 11,000 రూపాయలకు ప్రాజెక్ట్ అంచనా పెరగలేదు. ఈ మధ్యలో గ్యాప్ను, ఈ సంవత్సరాన్ని టెన్యూర్ని చెప్పనేటువంటి హరీష్ రావు గారు చాలా తెలివిగా మాట్లాడినాడని ఆయన అనుకున్నాడు. కానీ మీ హయాంలో విత్ ఇన్ ద 3 years జస్ట్ 40,000 crores పెడితే అయిపోయేదానికి ఎందుకు మీరు 1,45,000 కోట్ల రూపాయల వరకు అంచనాలు ఎందుకు పెరిగినాయి? అది వాళ్ళు కూడా చెప్పిండ్రు కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నప్పుడు ఎంత అయింది, ఆ తర్వాత ఎంత, వాట్ ఈస్ ద టైం పీరియడ్? రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టినప్పుడు 2005కు ఇక్కడ వచ్చినటువంటి 2014కి వాట్ ఈస్ ద టైం పీరియడ్? మీరు మొదలుపెట్టిన 2019 or 18కి కంప్లీట్ చేసిన 2023కి వాట్ ఈస్ ద టైం పీరియడ్? ఈ టెన్యూర్ని కూడా తీసుకోవాలి కదా. 10 సంవత్సరాల్లో పెరిగిన అంచనా వ్యయాన్ని చెప్పిండ్రు, 3 సంవత్సరాలు అంతకు డబల్ పెంచిండ్రు కదా. ఎందుకు పెంచిండ్రు? సరే వ్యయం పెరిగితే పెరిగింది, కానీ పెంచిన వ్యయంలో పెంచినప్పుడు ఏ ప్రాజెక్ట్ ఇట్లా కుప్పగూలిపోలేదు, ఏ ప్రాజెక్ట్కి ఇట్లా పర్రెలు రాలేదు. మరి మీరు కట్టిన ప్రాజెక్టుకు విత్ ఇన్ ద 3 years మీరు ఇనాగరేషన్ చేసింది 2023 సబ్జెక్టు కరెక్షన్, ఇయర్ ఎండ్ వచ్చేసరికి పర్రెలు వచ్చేసినాయి కదా. అంటే అట్లీస్ట్ 6 months అది స్టాండర్డ్గా నిలబడలేదు కదా. మరి అట్లాంటప్పుడు పర్రెలు వచ్చిన దాన్ని మీరు రిపేర్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. అసలు పర్రె ఎందుకు వచ్చిందో చెప్తలేరు కదా. అంటే ఇప్పుడు అది కూలిపోయి కొట్టుకుపోయేదాకా అట్లనే ఉంటారా? మరి అట్లా అని చెప్తే దానిపైన ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళం కాదు, ఎన్డీఎస్ఏని పిలిపించేటోళ్ళం కాదు, దానికి ఏం జరిగిందో లోతుగా అధ్యయనం చేసేటోళ్ళమే కాదు. ఆ ప్రాజెక్టును నిలబెట్టాలి, ప్రజలకు అందించాలి, నీళ్ళు అందించాలి, దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా కోరిక. అంటే మరమ్మతులు చేసుకుంటూ కూడా మీరు ఇది కొనసాగించవచ్చు కదా సార్. ఇప్పుడు ఒకవేళ ఇంకా జరిగే దానికన్నా మీరు మరమ్మతులు చేసుకోవడం ఎందుకు ఇట్లాంటిది జరిగిందని కూడా అదే ఆ అంశం మీద ఐడెంటిఫై, అదే అందుకోసమే కదా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, దానికోసమే కదా నిపుణుల కమిటీ ఇచ్చింది, దానికోసమే కదా. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఏమున్నాయి, నిపుణుల కమిటీ ఏం చెప్తుంది దానిపైన, దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి, ఎవరు రిపేర్ చేయాలి,
చట్టబద్ధంగా మన మీద ఇంట్లో కూర్చొని దాన్ని ఆ కంపెనీ చేయాలి, ఈ కంపెనీ చేయాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలని ఇష్టం వచ్చినట్టు చెప్పడానికే ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదు. ఏ తప్పులు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీలా, ఏ టెండర్లు లేకుండా పనులు కంప్లీట్ కాకుండా వేల కోట్ల రూపాయలు మీరు కంపెనీకి అప్పచెప్పేసిండ్రు కదా. ఎందుకు ఇచ్చారు? పని పూర్తయినాకనే మీరు ఈ రోజుకు సర్పంచుల బిల్లులు పెండింగ్ పెట్టిన మీరు అసలు పనులే పూర్తి కాకుండా పైసలు ఎందుకు ఇచ్చారు ఆ కంపెనీలకు? ఎందుకు ఇచ్చారు? ఏ కంపెనీలకు ఇచ్చిండ్రు? వారు ఏ కంపెనీలు కాంట్రాక్ట్లు ఇచ్చారు ఆ కంపెనీలకు ముందే పైసలు ఇచ్చేసిండ్రు కదా. ఎందుకు ఇచ్చిండ్రు మీరు? మరి పోనీ మీరు సబ్ కాంట్రాక్టర్ల కన్నా క్లియర్ చేసిండ్రు అంటే వాళ్ళు కూడా ఈరోజు మా బిల్లు పెండింగ్ ఉన్నాయని మళ్ళా సెక్రటేరియట్ చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. కాబట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్టులా అవినీతి ఖచ్చితంగా జరిగింది. నిన్న కవిత గారే చెప్పిండ్రు, మా నాన్నకి ఈ విషయం ఏమీ తెలీదు, హరీష్ రావు గారే మంత్రిగా ఉన్నారు అన్నారు. మేము కూడా అదే చెప్పినాం. బాధ్యతారహితంగా పనిచేస్తున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఆయన కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్. ఆయన ప్రతి విషయాన్ని కూడా రివ్యూ చేయాలి. క్యాబినెట్ మీటింగ్లో మీరు ఏం రివ్యూ చేసారు? మరి కాళేశ్వరం రివ్యూలో అడగలేదా మీరు హరీష్ రావు గారిని? మంత్రి గారు ఏం జరుగుతుంది, మీరు ఫ్లై యాష్ ఎంత వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, దాని క్వాంటిటీ ఎంత, క్వాలిటీ ఎట్లా ఉందని మీరు రివ్యూలో మాట్లాడలేదా? అంటే కాళేశ్వరంలో క్యాబినెట్ మీటింగ్ అని మీరు వార్తాపత్రికల్లో ప్రచురించింది, మీడియాకు చెప్పిందంతా కూడా అబద్ధమే కదా. రైట్. ఇప్పుడు మీరే మాట్లాడిండ్రు, కవిత మాట్లాడింది మా నాన్న నిజాయితీగానే ఉన్నారు కానీ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం అవినీతికి పాల్పడ్డారని. రైట్. ఇప్పుడు ఇదే మాట ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె మాట్లాడలే. ఎప్పుడైతే ఆమెకు జైలుకి పోయిందో, జైలు నుంచి బయటకు వచ్చిందో, ఆ తర్వాత నుంచి ఆమెలో మార్పులు వచ్చింది. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే, అంటే బయట ప్రజలు ఆలోచిస్తే వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆయన ఆడిస్తుంటే ఈ మారుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల్ని ఈ బయటకు వచ్చి మాట్లాడిన ఒక వ్యక్తి ఈ రోజు వచ్చి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఇన్ని రోజులు మరి ఎందుకు కనిపించలే వీళ్ళిద్దరు? ఇప్పుడు ఎవరెవరైతే పేర్లు అయితే 4-5 పేర్ల గురించి చెప్పింది, వాళ్ళ గురించి చెప్పింది, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? అయితే ఈ విషయం కవితకి చెప్తే బాగుంటుంది. మీరు ఇంకొక విషయం, మాకేం సంబంధం, మాకేం సంబంధం లేదు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినరో కవిత తెల్లారి ప్రెస్ మీట్ లో అవే మాట్లాడింది. ఒకసారి చూద్దామా ఏమేమి మాట్లాడింది. నిజాలు ఎవరైనా ఒకేలాగా మాట్లాడతారు, అబద్ధానికి ఎన్ని రకాలైన. అది కవిత మేడం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. మాకేం సంబంధం? కవితకి ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను సమానం చెప్తుండే, అమ్మ మా పార్టీలో లేదు, మా పార్టీ సభ్యురాలు కాదు, మాకేం సంబంధం లేదా మా దగ్గర. ఆమె ఎందుకు మాట్లాడింది అంటే రేవంత్ రెడ్డి గారు ముందు మాట్లాడిరా, కవిత గారు ముందు మాట్లాడినారా? కవిత మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నేను సమానం చెప్తా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అని కవిత మాట్లాడింది ఎందుకు మాట్లాడింది అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారో గదే తీసుకొచ్చి మళ్ళా ఈ రోజు షో చేస్తున్నారా అని అనుకోవచ్చు. రైట్ సార్. ఇక్కడ కవిత గారు ఇంకొక మాట కూడా మాట్లాడండి. ఏం మాట్లాడినంటే ఫ్లైట్లో రేవంత్ రెడ్డి హరీష్ రావు మాట్లాడుకున్నారు అని చెప్పింది. ఫ్లైట్లో ఎవరెవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి హరీష్ రావే ఉన్నారు, ఇంకెవరు తెలిసిన వాళ్ళు లేరు. మరి రేవంత్ రెడ్డి హరీష్ మాట్లాడుకున్నది కవితకి ఎట్లా తెలిసింది? అది కవితక్కనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ దొరుకుతుంది కదా. లేదు ఇక్కడ ఫ్లైట్ విషయం చెప్తాను, ఫ్లైట్ అన్నారు, ఫ్లైట్ విషయం చెప్తాను. ఇది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్, మేము కొత్తగా సంపాదించింది ఏం లేదు. ఆ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రేవంత్ రెడ్డి గారు షెడ్యూల్ ఉంది రావడానికి. ఆగమేఘాల మీద ఢిల్లీలో ఉన్నటువంటి హరీష్ రావు గారు ఆగమేఘాల మీద మా నాన్నకు బాగాలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నటువంటి ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వచ్చిండు. ఈ విషయం నేను చెప్పింది ఏం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పిండ్రు. కాబట్టి ఈరోజు కూడా ఒక విషయము వాళ్ళు చెప్పకనే ఒక విషయాన్ని క్లారిటీ ఇచ్చిండ్రు. ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతలేడు, సాధారణమైనటువంటి ప్రయాణికులు తిరిగే ఫ్లైట్లోనే తిరుగుతున్నాడని వాళ్ళు కన్ఫర్మ్ చేసిండ్రు కదా. హరీష్ రావు గారు వచ్చే ఫ్లైట్ కోసం రేవంత్ రెడ్డి గారు వెయిట్ చేసి లేదా ఆగమేఘాల మీద స్కెడ్యూల్ మార్చుకున్నారా? లేకపోతే జనరల్గా ఉన్న రేవంత్ రెడ్డి గారి టైంని స్కెడ్యూల్ని ఫాలో అయింది హరీష్ రావు గారా? ఎవరిని ఫాలో అయినరు? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారిని ఫాలో అయ్యింటే ఈ ప్రశ్న నేను సమాధానం చెప్తుండే. అంటే ఇప్పుడు ఇక్కడ లేదంటారు. ఇప్పుడు కలిసింది అది నైట్, అంటే నార్మల్గా రేవంత్ రెడ్డి గారి నుంచి బయటకు వచ్చిన విషయం కాదంటారు, వీళ్ళే బయట పెట్టుకున్నారు అంటారు. మీరు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని కలిసిండా లేదా అనేది మాకు తెలియదు. 1.5% కూడా ఏం లేదంటారు ఆయన. మా దగ్గర ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసిండ్రా అని మీకు ఎవరైనా కాంగ్రెస్ నుంచి ఎవరైనా చెప్పిండ్రా? ఎవరు చెప్పలేదు కదా. ఇప్పుడు కలిసిండా లేదా అనేది హరీష్ రావు గారు చెప్పాలి. మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు దీనిపైన సమాధానం ఎవరు చెప్పాలి? బీఆర్ఎస్ చెప్పాలి. మీరు చూడలేదు, నేను చూడలేదు, కానీ కలిసిన ఇద్దరు వ్యక్తుల గురించి ఐదర్ హరీష్ రావు అయినా బయట పెట్టాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అయినా బయట పెట్టాలి. హరీష్ రావు ఎట్లా బయట పెట్టలేదు అనుకుందాం,
మరి ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళి కవిత వరకు అది వచ్చిందంటే మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టే కదా సార్. ఇప్పుడు ఒక విషయం అమ్మ, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి వాళ్ళేం అధికారంలో లేరు, వాళ్ళతో అయ్యేది లేదు వచ్చేది లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం అంతా కాంగ్రెస్ పార్టీదే, కేంద్రంలో మొత్తాన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా కొట్లాడేదంతా మేమే. మాకేం అవసరం ఉంది కవితకు ఫోన్ చేసి చెప్పానికే కవిత గారికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంది? వాళ్ళ ఇంట్లోనే ఆమెకు ఇంపార్టెన్స్ లేదని చెప్తున్నప్పుడు మాకేమొచ్చింది ఆమెకు అంతగానో ఇంపార్టెన్స్ ఇవ్వనికే? వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. విషయం ఏంటంటే సింపుల్, ఇందులో మనం ఈ విషయంలో ఇంత వాదించడంలో సమరీ ఏంది అంటే, జనసేన ముందు ప్రజారాజ్యం పార్టీ ఉండే, మీకు గుర్తుంది కదా చిరంజీవి గారిది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి యువరాజ్యం అధ్యక్షుడు ఉండే. అది ఫ్లాప్ అయిపోయింది. ఆ పార్టీ ఫ్లాప్ అయిన తర్వాత ఏం చేసిండ్రు, కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ అని వచ్చింది. ఇప్పుడు చిరంజీవి గారు ఏ పార్టీలు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. లేరు, జనసేన పార్టీలోనే వారు ఉన్నారు. వారు కదా ఫండింగ్ ఇచ్చి రాజీనామా చేసిరు. మా తమ్ముడితోనే ఉంటానని చెప్పిండు, మా తమ్ముడికి సపోర్ట్ చేయండి అని చెప్పిండు, వాళ్ళ తమ్ముడికి 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిండు, మా తమ్ముడు గెలవాలని గెలిపించండి అని వాళ్ళ అభిమానులందరూ కూడా సందేశం పంపిండు కదా. సో సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఒక్కొక్కరుగా ఎగిరిపోతున్నారు. నిన్నాక మొన్న మనం చూసిన గోల బాలరాజు గారు ఎగిరిపోయారు. ఇట్లా ఏంది అంటే ఒక్కొక్కరుగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిందో, కొన్ని రోజుల తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి అంటే వీళ్ళకు తెలంగాణ అనే పదం లేకుండా వీళ్ళ అస్తిత్వం లేదని వీళ్ళకి అర్థమైంది. కాబట్టి వీళ్ళకి ఇంకొక ఆప్షన్ బ్యాకప్ ఉన్నది ఏంది? తెలంగాణ జాగృతి. సో టీఆర్ఎస్ ఎట్లా ఎన్హాన్స్ అయింది? బీఆర్ఎస్గా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రూపాంతరం చెందుతుంది అంటే మళ్ళీ తెలంగాణ పేరు మీద తెలంగాణ జాగృతి సంస్థగా పేరు వస్తుంది. అప్పుడు తెలంగాణలో మళ్ళా తండ్రి తర్వాత బిడ్డ ముందుకు వస్తుంది. కల్వకుంట్ల తారక రామారావు పైన నమ్మకం లేనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావే కల్వకుంట్ల కవిత గారిని ముందుకు పంపించి ఇదంతా కూడా ఒక డ్రామాగా నడిపిస్తున్నాడు. అంతకు మించి కవిత గారికో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికో పెద్ద అగాధం ఉందని, రాజకీయ విభేదాలు ఉన్నాయని మనం అనుకోవడానికి ఏం లేదు. ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ డ్రామా. అందుకే ముఖ్యమంత్రి గారు దేవుడికి పూజలు చేస్తుంటే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారో మీడియా ప్రతినిధులుగా మీడియానే బయట పెట్టాలి. అంటే ఇప్పుడు కేటీఆర్ నమ్ముతలేడా కేసీఆర్? మరి అంతే, కేటీఆర్ని ఆయన నాయకత్వంపై నమ్మకం లేని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు ఎట్లాగో ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పటికిప్పుడు మళ్ళీ బిడ్డను తీసుకొచ్చి ముందర పెడితే బీసీలు అందరు లేచి నిలబడి నా మీద కొట్లాడతారు. కాబట్టి ఇంకొక పార్టీ అంటే ఎట్లయితే ప్రజారాజ్యం ఫెయిల్ అయిపోయి జనసేన ముందుకు వచ్చిందో గట్లానే బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అవుతుంది. కాబట్టి తెలంగాణ జాగృతిని ముందర పెట్టి మళ్ళీ కల్వకుంట్ల కుటుంబమే రాజకీయం చేయడానికి ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా. దీనికి డైరెక్షన్ అంతా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే దీని ప్రొడక్షన్ అంతా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో నడిపిస్తుంది. అందుకే గవే మన ముందు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి యూరియా కష్టాలు అని మీరు మాట్లాడుతున్నారు. రైట్, ఇక్కడ దీనికన్నా ఈ యూరియా కష్టాల కన్నా ముందు నేను ఒక చిన్న మాట మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు షర్మిల గారు మీకు ఐడియా ఉన్నారు కదా, ఏఐసిసి అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కూడా పార్టీ పెట్టిండ్రు, ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపిండ్రు, పోయిండ్రు, అక్కడ కాంగ్రెస్లో ఉన్నారు. సేమ్ ఇప్పుడు నాకు అంటే మీరు మీ పార్టీ కోసం ఇక్కడ ఆడపిల్లల్ని వాడుకుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లల ఎమోషన్స్తో మీరు ఆడుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళకి పదవి ఇస్తాము లేకపోతే ఇంకేదో ఇస్తామని చెప్పేసి ఈరోజు వాళ్ళు కుటుంబాల నుంచి బయటకు వచ్చే రకంగా, కుటుంబ సభ్యులకు దూరం అయ్యే రకంగా మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇక్కడ తెలంగాణలో కవిత అవుతుందేమో అని జనాలు మాట్లాడుతున్నారు. కవిత ఇప్పుడు వచ్చేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలు అవుతారా? ఏమవుతారో మరి మీరే చెప్పాలి. ఇక కవిత గారు కాంగ్రెస్ పార్టీ మాకేం సంబంధం లేదు. షర్మిల గురించి అడిగినారు కాబట్టి షర్మిల గారి విషయం కంప్లీట్గా డిఫరెంట్, కవిత గారి సబ్జెక్ట్ మొత్తం డిఫరెంట్. ఎవ్వరు కూడా షర్మిల గారి రాజకీయంతో కవిత గారి రాజకీయాన్ని పోల్చడానికి సంబంధం లేదు. ఎందుకంటే షర్మిల గారు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి పంపించడంలో వారి పాత్ర క్రియాశీలకము. వారి దగ్గర ఉన్నటువంటి విభేదాలు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు, అది వారే చెప్పినారు. సాక్షిలో వాటాలన్నీ తర్వాత విషయాలన్నీ వారే చెప్పారు. ఇక్కడ అట్లేం లేదు కదా. ఆ రోజు షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అడిగారు? నన్ను ఎంపీగా పంపించమని వాళ్ళు అడిగినారు. అది వారికి పర్సనల్గా వారి కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల వల్ల
వారు బయటికి వెళ్ళిపోయారు. తర్వాత వారేదో సొంత పార్టీ పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని విడిచిపెట్టిరా, ఆడుకున్నారు కాంగ్రెస్ పార్టీని. తర్వాత తదనంతరం వారెందుకో వారు మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలకు వారు వచ్చినారు. కానీ ఇక్కడ కవిత గారు ఆల్రెడీ ఎంపీ, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ. తాను వాళ్ళ నాన్నకు రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? ఇక్కడ నుంచే కదా కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఇక్కడ నుంచే కాన్ఫ్లిక్ట్ చెప్పండి సార్, ఎవరు? అదే అంటారు, ఎవరు లీక్ చేసిన ఎవరు మాకు కూడా తెలియాలి. మై డియర్ డాడీ అని రాసింది ఆమె ఉత్తరము. మై డియర్ పార్టీ అధ్యక్షులు అని రాయలేదు. మై డియర్ పార్టీ అధ్యక్షులు అని అంటే అది వేరేలాగా ఉంటుండే. కానీ మై డియర్ అధ్యక్షులు అని రాయలే, మై డియర్ డాడీ అని రాసింది. ఈ కూతురు రాసినటువంటి లెటర్ని లీక్ చేసిన వాళ్ళు ఎవరు? ఆమె అడుగుతున్న ప్రశ్న అదే, మేము అడుగుతున్న ప్రశ్న అదే. ఇట్లాంటి లీకేజ్ వ్యవహారం ఏమి షర్మిల విషయంలో జరిగినాయి ఏమన్నా లీకేజ్లు? మరి ఎట్లా మీరు షర్మిలను కవిత గారిని పోల్చుతారు? అంటే ఏదో ఒక రకంగా ఆమెకి ఎలాంటి అంటే సొంత పార్టీలో ఆమెకి లేకుండా అయిపోయింది, ఎట్లాంటి ఏమంటారు పదవి లేకుండా అయిపోయింది. ఇప్పుడు కవితకు కూడా ఇక్కడ సొంత పార్టీలో ఏం లేక ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్ని ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గుప్పెట్లో ఇప్పుడు కవిత ఉన్నదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్తారు? సరే, ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏమంటారు అంటే కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి గుప్పెట్లోకి వచ్చింది అంతా కాదు. సరే, పోనీ కవిత గారు హరీష్ రావు గారు వచ్చిరంటారా? హరీష్ రావు కూడా రాలే, ఓన్లీ కవిత బెయిల్ కోసం బెయిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి ఇది అంతా జరుగుతుంది అని చెప్పేసి, ఎందుకంటే అప్పటి నుంచి వెళ్ళి కుటుంబ సభ్యులతో నాకు అలవాట్లే. ఓకే, బెయిల్ కోసము కవిత గారు రేవంత్ రెడ్డి గారి గుప్పెట్లోకి వచ్చిందని వాదిస్తున్నారా? అంటే ఆ వ్యాఖ్యలు చేస్తున్నారా? నేను చేస్తలేను, మీరు కాదు, పర్సనల్ గా నేను అనేది కాదు, బయట మీరు అంటే ప్రయాపక్షంగా మీరు ప్రశ్న అడుగుతున్నారు కదా. సరే, మీకు ఒక ఆన్సర్ చెప్తా, చెప్పండి. ఒకానొక టైంలో ఎవడా రేవంత్ రెడ్డి ఏమంటాడు? రేవంత్ రెడ్డి గోడల మీద పెయింట్లు వేసుకునేటోడు, వాడేందే, వాడు వచ్చేది లేదు సచ్చేది లేదు, వాడు నమ్ముతున్నారా మీరు? వాడు ఏందే వాడు అని చెప్పి ఇస్తరాకను విలువిచ్చిండ్రు. కానీ మరి రేవంత్ రెడ్డి గారికి విలువ ఇవ్వలేదు కదా మీరు. సో అట్లాంటి వాళ్ళు ఈరోజు వచ్చి రేవంత్ రెడ్డి గారు గుప్పెట్లకు ఉన్నాం మేమని చెప్తున్నారా? అంటే ఇది కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా సక్సెస్ఫుల్ స్టోరీ అన్నట్టే కదా, స్టోరీ అన్నట్టే కదా. మీరు అన్నదానికి నేను చెప్తున్నా, నేను సక్సెస్ అయినా అని చెప్తలే, మీరు అన్నదానికి చెప్తున్నా. ఇస్తరాకు కూడా విలువిచ్చారు కానీ మరి రేవంత్ రెడ్డి గారికి మీరు విలువ ఇవ్వలేదు కదా. అట్లాంటి ఓన్ దగ్గరికి వచ్చి మేము సరెండర్ అయిపోయినామని చెప్తున్నారా? అదేనా మీరు చెప్పేది? ఇప్పుడు కవిత సరెండర్ అయిందని అదేంటన్నా, కవిత సరెండర్ అయిన ఒప్పుకుంటుందామా? ఒప్పుకో సరెండర్ అయ్యేలాగా చేసిండ్రు. అవి బెయిల్ ఏదైతే ఉందో అని చెప్పేసి బెయిల్ ఇవ్వడానికి మా దగ్గర ఏం అధికారం లేదు, మేమేం కేంద్రంలో అధికారంలో లేము. ఆమెను అరెస్ట్ చేసింది రాష్ట్ర పార్టీ కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర బలగాలు అరెస్ట్ చేసినాయి. అయితే సీఎం రమేష్ గారే చెప్పారు కదా, ఆయన ఛాలెంజ్ చేసిండు కదా, నువ్వు నా ఇంటికి వచ్చినావు సీసీ ఫుటేజ్ ఇస్తా అని. నేను అడుగుతున్నా, ఎందుకు కేటీఆర్ గారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారో హరీష్ రావు గారో నీకు దమ్ముంటే ఆ సీసీ ఫుటేజ్ని బయట పెట్టు, సీఎం రమేష్ గారని ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ఇక్కడే మన దగ్గర హైదరాబాద్కి వచ్చి అన్నారు కదా, విలీనం చేస్తామని చెప్పలేదని చెప్పిండ్రు కదా. పార్టీ మొన్న కూడా కేటీఆర్ కలిసిండ్రా లేదా? ఎందుకు కలిసిరు? ఎవరు సీఎం రమేష్? ఎవరు సీఎం రమేష్ గారు? మంత్రియా? మంత్రి కాదు, మన ఇక్కడ తెలంగాణ కూడా కాదు. మరి ఇంకా అట్లా మీరు ఎందుకు కలిసి? ఇప్పుడు మీరు ఇప్పుడు షర్మిల గారిని ఎందుకు కలుస్తారంటే మీరు ఊకుంటారా? మీరు మీకు మా పార్టీ అధ్యక్షురాలండి, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలమ్మా, మా ఏసీసీల మెంబర్ అమ్మా, మేము కలుస్తాము. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు వివిధ రాష్ట్రాలలో వాళ్ళనే కలుస్తారు, ఇంకా పక్క పార్టీల నాయకులు అసలు కలవరా మీరు? మేము కలిసిన దాన్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము. మా ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని కలిసిండ్రు. ఎందుకు కలిసిరు? రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీగా కలవలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలుస్తాం మేము. అంటే ఆ స్వేచ్ఛ కూడా లేదంటారా? వేరే రాష్ట్ర నాయకులతో మాట్లాడొద్దని మేమేమనలే. మీరు ఎందుకు కలిసిరని ప్రశ్న అడిగినాం మేము. ఎన్నో ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఎన్నోనే చెప్పిండు ఆయన. ఆ ఎన్నోలు ఏం చెప్పిండు? మీరు నా ఇంటికి వచ్చిన మాట నిజం కాదా? మీరు గుండెల మీద చేతులు వేసుకొని మీ చెల్లెల బెయిల్ గురించి మాట్లాడలేదా? మీ పార్టీని విలీనం చేస్తామని చెప్పి మీరు నా దగ్గర చెప్పలేదా? ధైర్యం ఉందా అని అంటే వీళ్ళు దానిపైన ఈ రోజు వరకు ఎవరు సమాధానమే చెప్తలేరు కదా. మళ్ళీ ఇప్పుడు నేను పర్మిషన్ అడుగులేందుకు. ఇప్పుడు వచ్చిన ఇన్ని మాట్లాడినైనా ఇప్పుడు సీఎం రమేష్ గారు ఎవరైతే ఉన్నారో ఇంటికి వచ్చిండ్రు, పార్టీ విలీనం చేస్తామో ఇవన్నీ ముచ్చట చెప్పినైనా అదే సీసీ ఫుటేజ్ మేము కూడా అదే అడుగుతున్నాం, చేయమని చెప్తున్నాం. మేము కూడా అదే అంటున్నాము. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంది? 2 విషయాలు డిమాండ్ చేస్తున్నాము. నీ దగ్గర సీసీ ఫుటేజ్ ఉందని అంటున్నావు, బయటకు రిలీజ్ చేయి. రెండోది, లేదు ఇది అబద్ధం అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేయాలి. ఏంటి? ఆయన మాకు ఛాలెంజ్ చేయలే, కేటీఆర్ కి ఛాలెంజ్ చేసిండు నేను ఇవ్వాలనా అని చెప్పి.
వాళ్ళిద్దరు సవాల్ చేసుకున్నారు కదా, వీళ్ళిద్దరు సవాళ్ళు, ప్రతి సవాల్లో మీరిద్దరు బయటికి రండి, ప్రజల ముందు మీరు ఎవరో నిజాలు చెప్పండి అని అంటున్నాం మేము. మేము ఆయనని విడిచిపెడతలేము, ఈయనని విడిచిపెడతలేము, ఇద్దరు నిజాలు చెప్పాలి ప్రజలకు. చెప్తారంటారా మరి? ఇది చెప్పాలి, ఇంకా డైలీ సీరియల్ లెక్క కొనసాగుతూనే ఉంటుంది అంటారా? అందుకనే ఇంతకు ముందు ఏమన్నా డైరెక్షన్ అంతా కేసీఆర్ గారు చేస్తుంటే ప్రొడక్షన్ అంతా బీజేపీ పార్టీ చేస్తుందని ఉట్టిగా అనలే నేను. వాళ్ళేమో మీతోనే బీజేపీ కలిసిందంటారు, మీరేమో ఇప్పుడు మా దగ్గర కలిసింది అనడానికి ఇంతవరకు ఒక్క రుజువు చూపెట్టలే వాళ్ళు. బడాబాయ్ అంటాడు కదా రేవంత్ రెడ్డి. ఈ రోజు కూడా అంటా నేను కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డిగా బీజేపీ పార్టీ మనిషిని బడేబాయ్ అనలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని బడేబాయ్ అన్నారు. రెండు విషయాలు ఇక్కడ, రెండు కోణాలు మనిషికి మనం రెండు కోణాలు చూడాలి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినాడా, పార్టీ కార్యకర్త స్థాయిలో మాట్లాడినాడా, ఎట్లా మాట్లాడినాడు, ఏ వేదిక పైన మాట్లాడినాడు, అదొక అధికారికమైనటువంటి వేదిక. ఆ వేదిక పైన ఎందుకు మాట్లాడినాడు, మా రాష్ట్రానికి మీరు సహకరించండి, మీరు మాకు పెద్దన్న లాంటి వాళ్ళు అన్నారు. అంటే పెద్దన్న అంటే ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి పెద్దన్న కాదు. ఇంతకుముందు మీరుండి ఇది నా ప్రశ్న కాదు, నా పర్సనల్ ప్రశ్న కాదు అన్నారు చూడండి, అంతే. అది రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా అంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మాట్లాడలే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ప్రతినిధిగా మాట్లాడినాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీరు పెద్దన్న కాబట్టి మాకు సహాయ సహకారాలు అందించండి అని ప్రభుత్వం టు ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు, సత్సంబంధాల నేపథ్యంలో మాట్లాడితే మీరు దాన్ని తీసుకొచ్చి వ్యక్తిగతంగా ఆపాదిస్తే ఇక మీ మెచ్యూరిటీ ఉందనుకోవాలనా లేదనుకోవాలనా? సరే, మేమంటే ఓకే, మేము పెద్దన్న అన్నకాడికి ఆపేసినాం కదా, మీరెందుకు? ఇప్పుడు మా అధిష్టానం అంటే ఢిల్లీలో ఉంది మేడం, అంతే కదా. మీ అధిష్టానం ఎక్కడుంది? బీఆర్ఎస్ పార్టీది గల్లీలోనే ఉంది కదా. మరి మీరెందుకు రంగురంగుల శాల్వాలు తీసుకుపోయి చిత్ర విచిత్రాల దండాలు మీరెందుకు పెట్టిండ్రు చెప్పండి? ఎప్పుడు పెట్టిండ్రు? ఇప్పుడు ఎన్ని ఫోటోలు మీరు ఒక్కసారి గూగుల్ ఓపెన్. అవును సార్, ఇప్పుడు మీ పార్టీ ఢిల్లీ అంటే మీ అధ్యక్ష ఎవరైతే సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు మరి ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి కేంద్రానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మోదీ గారిని చాలాసార్లు కలిసిండు, ఎందుకు కలిసిండ్రు? మరి నిధుల గురించి మాట్లాడాలి కదా, అట్లా కలవద్దంటారా? గదే అంటున్నా నేను కూడా. మీరు కలుస్తేనే, నేను కూడా కదండి, మీరు కలుస్తేనేమో నిధుల కోసం కలిసినట్టు, మరి మేము కలుస్తేనేమో 50 సార్లు ఢిల్లీకి పోయిండు, 50 సార్లు ఢిల్లీకి పోయిండు అని ఎందుకు అంటారు? 20 నెలల కాలంలో 52 సార్లు ఢిల్లీకి పోయి ఢిల్లీ నుంచి మరి ఏం నిధులు తీసుకొచ్చిండ్రు? వరంగల్ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు మేడం? తెచ్చిండ్రు. అయితే ఇక్కడ శంకుస్థాపన కావచ్చు, ఇంకేమన్నా ముందుకు పడిందా? పడుతుంది ఇప్పుడు కాదు. ఇప్పుడు మీకు ప్రకటన, ఇప్పుడు మీకు జీవో కాపీస్ ఇయ్యలేదా? కేంద్ర మంత్రి, విమానయాన శాఖ మంత్రి గారు చెప్పలేదు అక్కడ విమానం ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసినాము, దాని పనులు మొదలు పెడతాం, టెండర్లు పిలుస్తామని చెప్పలేదా? మరి మీ 10 ఏళ్ల కాలంలో ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు చేయలేదు మీరు ఆ మాట? 20 నెలల కాలంలో చేసేసి ఎయిర్పోర్ట్ కి అక్కడ శాంక్షన్ అయింది, పనులు అయిపోతానే అంటారు. మరి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేస్తే పనులే స్టార్ట్ అయితే ఇంకా మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు దాన్ని సాధించాలి? మీరు ఏం సాధించారంటే మర్చుకోకటి చెప్పిన, మీరు మీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 2 పేజీలు రాసిండ్రు కదా మూసీ గురించి. మీరు ఎప్పుడన్నా మాట్లాడినరా? దాని గురించి చెప్పిండ్రు కదా కేసీఆర్ గారు. ఎందుకంటే ఇది అనుకున్నాం కానీ అనుకున్న స్థాయిలో లేదు. ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు దానివల్ల ఇబ్బంది పడతారు. ఎందుకంటే దానికి ఆనుకొని చాలా మంది ఇల్లులు ఉన్నాయి. ఇవన్నిటి గురించి ఆయన చెప్పడం జరిగింది కదా. మన ఒంట్లో క్యాన్సర్ వచ్చినప్పుడు దాన్ని శస్త్రచికిత్స చేయాలి. శస్త్రచికిత్స చేస్తే గాయం అవుతుంది కదా, అంటే పూర్తిగా మనమే పోతాం. కాబట్టి దాన్ని రిపేర్ చేయాలి. కాబట్టి రిపేర్ చేయడానికి ఒక కార్యక్రమం చేయాలి. ఒక దగ్గర మంచి జరిగినప్పుడు చెడు జరుగుతుంది. అట్లా అని చెప్పి మూసి నిర్వాసితులు వాళ్ళకు ఇల్లులు ఇచ్చినప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి, మిమ్మల్ని మేము తప్పుగా అనుకున్నాము, మమ్మల్ని క్షమించండి అని మహిళలు సారీ చెప్పిన వీడియోలు మనం చూడలేదా? జరుగుతాయి, గాయాలు జరుగుతాయి. గాయాలు జరిగినప్పుడు మందు కూడా ఇచ్చినాం మేము. దానికి గాయం చేసినప్పుడు ఏం మంది వేయకుండా వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పిండ్రా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి? ఈ రోజు మరి మస్తు మంది తిట్టేటోళ్ళని చూపెడతా నేను. చెప్పండి, ఎవరో చూపెట్టండి. అరిగోస పడుతున్న ఎవరో చెప్పండి. హైదరాబాద్ ఎంత మంది పేదలు ఇల్లు హైడ్రా వల్ల ఒకానొక టైంలో హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం అయిపోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా మీడియా సమక్షంలో వచ్చిండ్రు. మీడియా సమక్షంలో రేవంత్ రెడ్డి గారికి సారీ చెప్పిండ్రు. ఈ రోజు హైడ్రా అని చెప్పేసి మీరు ఇన్స్టాగ్రామ్ లో కొడతారా, యూట్యూబ్ లో కొడతారా, మీరు ఏ మీడియాలో కొడతారో కొట్టండి. థ్యాంక్ యూ హైడ్రా అని చెప్పి హ్యాష్ట్యాగ్లు ఈరోజు ట్రెండ్ అయితలేవా? బతుకమ్మ చెరువు ఈరోజు రిపేర్ అవ్వలేదా? నల్లకుంట చెరువు ఈరోజు రిపేర్ అవ్వలేదా? సున్నం చెరువు ఈరోజు రిపేర్ అవ్వలేదా?
ఈ రోజు నిన్నాక మొన్న చెరువు వర్షాలు ఇంత ఘోరంగా వర్షాలు పడ్డాయి కదా, ఎన్ని ఇళ్లకు నీళ్ళు వచ్చినాయని చెప్పి ఎంతమంది రోడ్ల మీదకి వచ్చినారో చూపెట్టండి. హైదరాబాద్లో మీరు వచ్చిన నీళ్ళు వచ్చిన ప్రతిసారి 10,000 ఇస్తున్నాం అన్నారు కదా. ఈ రోజు అట్లాంటి పరిస్థితి లేకుండా ఎంతమంది పిల్లలు నాలాల పడి చనిపోయినారో ఈ మొన్న పడిన వర్షాలకు లెక్క చూపెట్టండి. మీ 10 ఏళ్ల హయాంలో ఎంతమంది పిల్లలు నాలాలో కొట్టుకుపోయినారో నేను చూపిస్తా. ఈ రోజు మీరు చూపెట్టండి. ఒక్క బిడ్డ నాలాలో కొట్టుకుపోయిందని చూపిస్తే అప్పుడు నేను చర్చలో కూర్చుంటా. హైడ్రా చిన్న వర్షం స్టార్ట్ అయింది అన్నప్పుడే హైడ్రా యంత్రాంగం మొత్తం కూడా డిఆర్ఎఫ్ యంత్రాంగం హైడ్రా యంత్రాంగం మొత్తం వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాన్ హోల్ కాడ నిలబడ్డారు. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేశారు. దట్ ఈస్ హైడ్రా. కొన్ని వీడియోలు నేను వేపిస్తాను సార్, వేపించండి. ఎప్పుడు వేపిస్తారు? మొన్న వర్షాలు వేపించండి. అమీర్పేట దగ్గర వేయించండి, గచ్చిబౌలి దగ్గర వేయించండి, దాని ముందు జరిగినటువంటి సందర్భాలను కూడా వేయించండి. అక్కడ హైడ్రా వెళ్ళంగానే చుట్టూ నిలబడి హైడ్రాను వ్యతిరేకించినటువంటి వీడియోలను కూడా వేయించండి. బీజేపీ కార్పొరేటర్లు బీజేపీ ఎంపీలు పోయి ఎక్కడ నిద్ర చేసిండ్రో ఆ వీడియోలు కూడా వేయించండి. మొన్న జరిగినటువంటి సమస్యను వేయించండి. ఎక్కడైతే ప్రజలు అంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేసిందో అక్కడ ప్రజలు థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు వీడియోలు కూడా వేయించండి. గతంలో హైడ్రాని ఎక్కడైతే వ్యతిరేకించిండ్రో దాన్ని అధికారుల్ని అంటే పోలీసులను అడ్డం పెట్టుకొని హైడ్రా పనిచేసిన దగ్గర మొన్న వర్షం వచ్చినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి పని చేయాలి అని చెప్పి మళ్ళా హైడ్రా కమిషనర్కి వెళ్ళి లెటర్ ఇచ్చిన వీడియోలను కూడా వేయించండి. అప్పుడు నేను ఏమంటా మేడం, ఎప్పుడైనా సరే మేము ఒక ప్రొసీజర్ తీసుకున్నాం, ఒక రిపేర్ తీసుకున్నాం. 10 ఏళ్లలో మీరు దీన్ని డల్లాస్ చేస్తాం, ఇస్తాంబుల్ చేస్తాం అన్నారు, కానీ మీరు చేయలేదు. పైగా ఉన్న చెరువులన్నీ కబ్జా చేసి ఈరోజు ప్రతి చెరువు దగ్గరికి వెళ్తాము, పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి దాన్ని పూడిక ఈరోజు తీస్తున్నాం. 10 ఏళ్లలో ఎప్పుడు అట్లాంటి జేసీబీలు అసలు ఆ ఏరియాలకే పోలే, ఉన్న కట్టల్ని కూడా సర్వనాశనం చేసిండ్రు. నేను చూపిస్తా ఈ హైదరాబాద్ ప్రాంతంలో 10 ఏళ్లలో ఏమి అభివృద్ధి జరగలేదు అంటారు. 100% జరగలేదు. కానీ ఎంతో మంది ప్రముఖులు అంటే లైక్ చాలా ఏళ్ల నుంచి వెళ్ళి వేరే కంట్రీస్లలో ఉన్న వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా మార్పు చెందింది. ఏ మార్పు జరిగింది? కేబుల్ బ్రిడ్జ్ మార్పా? ఎవరు రజనీకాంత్ గారు వచ్చి నేను అమెరికాలో ఉన్నానా ఇండియాలో ఉన్నానా అన్నారా? ఇంకా చెప్పలేదా? కేబుల్ బ్రిడ్జ్ వీలు కట్టినరా? సామాన్యులు అంటే ఉద్యోగాల కోసం పరదేశం వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదా ఎవరు? ఏం చెప్పిండ్రు? ఎంతో అభివృద్ధి చెందింది. ఏం అభివృద్ధి అంటే ఏంది మేడం? లైట్లు వేస్తే అభివృద్ధియా? బిల్డింగ్లు కడితే అభివృద్ధియా? మరి మీరేం చేసి ఎత్తైన బిల్డింగ్లు కడితే అభివృద్ధియా? ఇప్పుడు మీరు చెప్తున్నారు 20 నెలల కాలంలో మీరు హైడ్రా తీసుకొచ్చినామని చెప్పి మాట్లాడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మొన్న రామ్నగర్లోనే కావచ్చు ఇక్కడ ఎంత వరదలు వచ్చినాయి. అమీర్పేటకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు, అక్కడ నేనే సాక్ష్యం. అవును, అక్కడ ఎవరు కనీసం అంటే ఎప్పుడన్నా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు వచ్చిరా? ఎందుకు వచ్చినా కూడా ఎందుకు ప్రజలు అక్కడ మాట్లాడలేదు? మాట్లాడక ముందనే చిన్నబాబు అంత మధ్యలోంచి చిన్నబాబు వచ్చిండా, అంత మధ్యలో నుంచే వాళ్ళందరూ సామాన్యమైన ప్రజలు వచ్చి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎట్లా ఉంది, దీన్ని ఏం చేయాలని చెప్తే అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర వచ్చి అక్కడికక్కడ డయాగ్రామ్ గీసి ఇచ్చింది. ఎందుకు ముందు ఎప్పుడు నార్మల్ గా ఒక దగ్గరికి వెళ్తున్నామంటే 10 సంవత్సరాలు ఎప్పుడన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇట్లా వరద ప్రాంతాలకు వచ్చిండా? 10,000 ఇస్తాము అని అన్నారు కదా, ఇచ్చిన 10,000 ప్రాంతాలకు ఎప్పుడన్నా ఇట్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెళ్ళారా? ప్రశ్న సింపుల్. ఎప్పుడైనా వెళ్ళిండా? ఒకవేళ ఆ రోజే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెళ్ళి ఉంటే ఈ రోజు అసలు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. మొదటిసారి 10,000 ఇచ్చిండ్రు కదా, రెండోసారి కూడా ఎందుకు ఇచ్చారు? మూడోసారి ఎందుకు ఇచ్చారు? 10 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారు 10,000? మీరు ఒక్కసారి 10,000 ఇచ్చినప్పుడే రెండవసారికి ఈ ప్రాంతంలో మనం 10,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని ఆ ప్రాబ్లంని ఆ రోజు ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసి ఉంటే ఇట్లా 10 సంవత్సరాలు 10,000 వృధా అయ్యేటివి కాదు కదా మేడం. ఆ 10,000 మనకు మిలిగేటివి కదా. ఇవన్నీ వృధా ఖర్చులు. నేషనల్ డిజాస్టర్ల ఖర్చు పెట్టిన డబ్బులకు లెక్కాపత్రం ఉండదు కాబట్టి ఆ సమస్య అట్లనే ఉండాలి, ఈ నిధులు అట్లనే పోవాలి. దానివల్ల మనం అక్రమాలు అన్యాయాలు చేస్తూనే ఉండాలి. 10,000 ఇస్తామని చెప్పాలి, కింద కార్యకర్తలు 6,000 ఇవ్వాలి, 4,000 రిటర్న్ తీసుకోవాలి. లేవా ఇట్లాంటి వార్తలు? లేవా? వేయించండి ఆ వార్తల్ని కూడా. లేవంటే ఇప్పుడు నేను ఇస్తా ఖచ్చితంగా సార్. అన్ని చూపెట్టాలి. మూసీ నిర్వాసితులు మా దగ్గర నుంచి మళ్ళా 4,000 రిటర్న్ తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని 2020లో 2021లో మీడియా ముఖంగా వచ్చి చెప్పలేదా? ఆ రోజు మీడియా ప్రసారం చేయలేదా ఈ వార్తల్ని? 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చి మళ్ళీ 4 లక్షల రూపాయలు రిటర్న్ తీసుకున్నారని నేను చెప్పిన ఆరోపణ కాదు, నేను చేస్తున్న ఆరోపణ కాదు.
సాక్షాత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి మీ పైన ఆరోపణలు వస్తున్నాయి, మీరు తీసుకుంటున్నారు, ఇవన్నీ బంద్ చేసుకోండి అని వార్నింగ్ ఇవ్వలేదా? కింద స్థాయి వాళ్ళు చేస్తే ఆయన ఏం చేస్తారు? కింద స్థాయి ఆయన పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈజ్ ఎ కస్టోడియన్, ఆయన బాధ్యత తీసుకోవాలి. ఆయన ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, మీరు మానుకోండి కాదు, తీసుకున్న డబ్బుల్ని మళ్ళా ప్రజలకు రిటర్న్ ఇవ్వండి అని కూడా చెప్పాలి కదా. ఎందుకు ఆ మాట చెప్పలేదు? ఎందుకు ఆ మాట చెప్పలేదు? మానేయండి అన్నాడు కానీ, ఇకపై చేయకండి అన్నాడు కానీ, తీసుకున్న వాటిని రెక్టిఫై చేసుకోండి, మళ్ళీ 4 లక్షలు తీసేయండి, లేకపోతే మీ పైన విజిలెన్స్ కమిషన్ వేస్తాం, లేకపోతే ఎంక్వైరీ చేసి మీరు దోషులైతే తెలిస్తే మిమ్మల్ని జైలుకి పంపిస్తామని ఎందుకు చెప్పలేదు? ఎందుకు రిటర్న్ ఇవ్వమని చెప్పలేదు? ఎందుకు రిటర్న్ ఇవ్వమని చెప్పలేదు? అదే తప్పంటారు ఇప్పుడు. 100% తప్పే కదా, తప్పే కదా. రిటర్న్ ఇవ్వమని చెప్పకపోవడం తప్పే కదా, రైట్ సార్, సమర్థించినట్టే కదా. ఇప్పుడు నేను వీళ్ళని సమర్థిస్తున్నా వాళ్ళని సమర్థిస్తున్నాను కాదు, ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమర్థించినట్టే కదా. అందుకే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడిండ్రు. ఏమని మాట్లాడిండ్రు అంటే 2 పంటలకే ఇస్తున్నావు రైతు భరోసా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు అని చెప్పేసి మాట్లాడిండు. మరి మీరు ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? 2023 నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి రైతులను అడగండి. ఓకే, ఒక్క విషయం ఒప్పుకుంటాం మేడం, ఒక్క విషయం ఒప్పుకుంటాం. ఏంటి, 15,000 ఇస్తామన్నాము, 12,000 ఇస్తున్నాం. 15కు 12కు 15 అని చెప్పిన మాటకు 12,000 ఇస్తున్నాం. ఈ విషయం దగ్గర మాత్రం ఒప్పుకుంటాం. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇంతకుముందు చెప్పిన మాట ఏంది, అర్హులైన ప్రతి రైతుకి ఇస్తామని చెప్పినాం. మేము ఈరోజు కూడా గదే ఇస్తున్నాం. నువ్వు యాడ్నో అమెరికాలో ఉంటావు, నువ్వు వ్యవసాయం చేయవు, నీకు వ్యవసాయానికి సంబంధం లేదు, నీ పాదాలు మట్టిలో దిగవు, నీ చేతికి మట్టి అంటదు, కానీ నీకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు నీ అకౌంట్లలో పడుతుంటే పేదలు ఏం కావాలి? రైతులు, ఈ రాష్ట్ర ఖజానా ఏం కావాలి? మల్లారెడ్డి గారి బిల్డింగ్లకు ఎట్లా నువ్వు రైతు బంధిస్తావు నాకు చెప్పండి, మనకు తెలియక అడుగుతున్నా. ఫంక్షన్ హాల్లకు ఎట్లా పోతుంది? రోడ్లకు, రాళ్లకు, రప్పలకు, పెట్రోల్ బంకులకు రైతు బంధు ఎట్లా పోతుంది? ఎట్లా పోతుంది చెప్పండి. కాబట్టి ఈరోజు మేము ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చినాం. ఈ స్ట్రక్చర్ తీసుకొచ్చినప్పుడు ఒక టర్మ్ ఇవ్వడం లేట్ అయింది, ఇవ్వకుండా మేము డిలే అయిందేమో, బట్ ఇట్ డజంట్ డినైడ్. దెర్ ఇస్ అ డిలే, వి యాక్సెప్ట్, బట్ దెర్ ఇస్ నో డినైల్. రైట్ సార్, ఇప్పుడు ఇదే ఇప్పుడు మీరు ఏమన్నారు, అర్హులైన వాళ్ళకి అని చెప్పేసి మీరు మీ మేనిఫెస్టోలో మీరు పెట్టినరా? ఎస్, అవును. ప్రతి అర్హులైనటువంటి రైతులకు మేము ఇస్తామనే చెప్పినాం. ఆ లెక్క ప్రకారమే అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, ఫంక్షన్ హాల్లకు కూడా రైతు బంధు ఇవ్వాలి, రోడ్లకు గుట్టలకు కూడా రైతు బంధు ఇవ్వాలంటున్నారా? అందుకే మేము వాళ్ళకి ఇస్తలేము. ఇప్పుడు బాధ అంతా ఎవరికంటే వాళ్ళకే బాధ. తెలంగాణ డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పిండ్రు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పి మీ మేనిఫెస్టో చూపెట్టి మేము వచ్చిన 100 రోజులలో ఏదైతే ఇందులో ఉన్నది ఈ మేనిఫెస్టో ఉందో ఈ కార్డు చూపెడితే చాలు, ఈ కార్డు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి, వచ్చిన 100 రోజులలో మేము ఏమేమైతే 6 గ్యారెంటీలే 420 గురించి మాట్లాడారు. 420 నెంబర్ చెప్పండి, 420 నెంబర్ చెప్పండి. ఏం నెంబర్ చెప్పాలి? 420 అన్నారు కదా, అందులో ఒక 20 హామీలు చెప్పండి. మేము ఇచ్చినటువంటి 420 ఒక రోజు మీరు నాకు టైం ఇవ్వండి, ఈ 600 ఈ పుస్తకం మీద మా మేనిఫెస్టో మీద మనం చర్చ పెట్టుకుందాం మన ఇద్దరము. ఈ రెండింటిని కూడా, ఆ పుస్తకం ఈ పుస్తకం 2 తెస్తా, 420 హామీలు కనుక మేము ఇచ్చినట్లుంటే నేను చర్చలో కూర్చుంటా. అప్పుడు మీరు ఎవరినన్నా పిలవండి, బీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని మీడియా సంస్థ జర్నలిస్టులు, నేను డిబేట్ కూర్చుంటా. వీళ్ళు మనం ఒక సెంటెన్స్ రాస్తాం, ఒక పాయింట్ లా సెంటెన్స్ లా 3 లైన్స్ వచ్చింది అనుకుంటాం ఎగ్జాంపుల్ గా. సో ఈ 3 లైన్స్ ను కూడా ఒక పాయింట్ గా మార్చిండ్రు. నేను వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాన్ని నేను చదివిన, ఆ పుస్తకంలో ఒక లైను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు, రైతులకు ఈ విషయం అంటే దీనికి ఇస్తుంది అని ఒక 3rd లైన్ వచ్చింది. ఆ 3rd లైన్ కూడా ఒక పాయింట్గా రాసిండ్రు. రాస్తారా? అట్లానే రాస్తారా? 420 హామీలు అంటే పాయింట్లో అంటే ఎన్ని లైన్లు ఉంటే అన్ని లైన్లను ఒక్కొక్క పాయింట్గా రాస్తారా? అట్లా అంటే మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? 861 హామీలు ఇచ్చిండ్రు మీరు. 861 హామీలు ఇచ్చిండ్రు. ఎన్ని హామీలు నెరవేర్చారు? ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళు వద్దనుకోనే అసలు ఎక్కడ చూసిండ్రు కదా, ఊళ్ళలోనైతే వాళ్ళకి అసలు గెలవలేదు. రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో కూడా గెలవరు వాళ్ళు. జిహెచ్ఎంసీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ సరిపోతాయి సార్. ఇప్పుడు క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 2500 ఎవరికి ఇస్తామన్నారు మీరు? మహిళలకు ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. 20 నెలలు అయిపోయింది. అవును.
ఫ్రీ బస్ ఒకటి ఇస్తున్నారు, అవును ఫ్రీ కరెంట్ అన్నారు. అవును ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇస్తున్నారా? ఎంతమందికి ఇస్తున్నారు? గృహజ్యోతిలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తున్నాము. రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో నేను దీన్ని అంటే సూచనగానే చెప్తున్నా. నేను ఎవరికైతే రాకపోతే బాధ్యత గలటువంటి అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఎవరైనా సరే, ఎవరైనా నిజంగా అర్హులు ఉంటే వాళ్ళని తీసుకురండి, వాళ్ళకి చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. 100% ఇస్తున్నాం గృహజ్యోతి ఇస్తున్నారు. అవును, లైక్ అందులో కరెంట్ వచ్చింది, ఇంకొకటి గ్యాస్ కూడా ఉన్నది. 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారా? 100% ఇస్తున్నాం. 100% ఇస్తున్నాం. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అర్హులు ఉంటే ఇప్పుడు తీసుకురండి. మనం మాట్లాడుకుందాం సార్, ఈ 6 గ్యారంటీల గురించి ఫస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. మనం ఒక్కసారి బయటికి పోదాం. 100% బయటికి పోయిన తర్వాత ఎవరెవరికి వస్తున్నాయో ఎవరెవరికి రావట్లేదో మనం కనుక్కుందాం. ఇప్పుడు మీకు గృహజ్యోతి ఏ ఏరియాకి పోదామంటే ఆ ఏరియాకి పోదాం. గృహజ్యోతి బిల్లులు చూపిస్తే ఏదో ఒకటి సార్, గృహజ్యోతి బిల్లులు అన్ని చూపెట్టాలనా? గృహజ్యోతి బిల్లులు చూపిస్తా, 0 కరెంట్, 500 సిలిండర్ గ్యాస్ బిల్స్ ఖచ్చితంగా సార్. ఎందుకంటే చాలా మంది క్వశ్చన్స్, వాళ్ళు మాకు అయితలేదు అని అడుగుతున్నారు. నేను అందుకే అంటున్నాను, ఎవరైనా నిజంగా అర్హులు ఉండి మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ప్రజాక్షేత్రం. మనం ఏ వ్యవస్థలో కూడా 100% అనేది మనము ఒకేసారి చేయలేము. హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ 100% అనేది మనం ఒక్కరంగా చేయలేము. కాబట్టి మేము ఏమంటున్నాము, ప్రతిసారి మేము అడిగేది ఏంది, మీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీ సలహాలు సూచనలు ప్రభుత్వంతో సహకరించండి. ఇవే కదా మేము చెప్తుంది. ఎవరైనా అర్హులు ఎవరైనా ఉండి నిజంగా వాళ్ళకు రాకపోతే వాళ్ళ పత్రాలు తీసుకొని రండి, ప్రజాపాలన కేంద్రంలో ఇవ్వండి, వాళ్ళకు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం, మేము బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. రైట్. నాకు ఇంకొకసారి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు మీ మేనిఫెస్టోలో అర్హులు అని పెట్టినరా లేదా? 100%. ఎందుకంటే అర్హులు అని పెట్టుంటే ఇన్ని ఓట్లు మీకు పడేవి కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు ఎవరికి బాధ అవుతుంది అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఎవరికి బాధ అవుతుంది అంటే, పెట్రోల్ బంక్ పెట్టి, ఫంక్షన్ హాల్ పెట్టి, రాళ్ళు రప్పల్ని పెట్టి, ఇక్కడ కూడా వ్యవసాయంతో సంబంధం లేకుండా పాదాలకు చేతులకు మట్టి అంటకుండా లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళకే బాధ తప్ప నిజంగా రైతులు అనే వాళ్ళకు ఎట్లాంటి బాధ లేదు. ఈరోజు గ్రామాలకు వెళ్ళండి, గ్రామాలకు వెళ్తే సన్నలు పండించిన రైతుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చెప్తారు. ఎందుకు మొదటి ఏడాది 2024లో పండిన పంట కన్నా రెండోసారి పండిన పంటకు ఎక్కువ పంట చేతికి రాలేదా? మనకు పుట్టిగానే వచ్చిందా? వచ్చిందంటారా? నేను చెప్పిన మాట కాదు ఇది, నేను చెప్పిన మాట కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీయే శాసనసభలో అధికారికంగా చెప్పింది, లెక్కలతో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెప్పింది. రైట్ సార్, ఇది కరెక్ట్ చెప్పిండు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే యువ వికాస్ వాళ్ళకి 5 లక్షలు అన్నారు, అవుతున్నాయి అవి? అయితే యువ వికాసంలో ఏమైంది అంటే, మనం 50,000 ఏదైతే గవర్నమెంట్ నుంచి క్లియర్ చేయగలమో అది క్లియర్ చేసినాం. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏమొచ్చింది అంటే, బ్యాంకర్స్ని లోన్ ఇవ్వండి అంటే మాకు సిబిల్ ఉంది అని అన్నారు. దానికోసము ప్రభుత్వం ఏమి విడిచిపెట్టాలి. ఈరోజు కూడా బ్యాంకర్స్తోని సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఈ సిబిల్ ప్రాబ్లం అనేది ఉండొద్దు, మీరు ఆ సిబిల్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు లోన్స్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వం తన శక్తికి మించినటువంటి కృషి చేస్తూనే ఉంది. హోప్ఫుల్లీ వెరీ సూన్ బ్యాంకర్స్ మంచి మనసుతోని వాళ్ళు ముందుకొచ్చి ఈ 5 లక్షల రూపాయల లోన్స్ సిబిల్ లేకుండానే ఇస్తారని ఆశిస్తున్నాం మేము కూడా. రైట్ సార్, మీ గుండె మీద చేసుకొని మీరు నిజంగా చెప్పండి సార్, మీరు మీ పరిపాలన అంటే కాంగ్రెస్ పరిపాలన ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా? ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని మీరు చెప్పిన తర్వాత నేను క్వశ్చన్ కంటిన్యూ చేస్తాను. 100కి 75% వేస్తాం. 100కి 75 మార్క్స్ వేస్తాను. 100కి 75 మార్క్స్ వేస్తాం. 75 75 మార్కులు వేస్తాం 100కి. చాలు కదా, 20 నెలలకు 75 మార్కులు సంపాదించినాం మేము. 20 నెలలకి 75 మార్కులు సంపాదించినాం మేము. మిగతా 3 ఏళ్లలో ఇంకొక 25 మార్కులు సంపాదిస్తాను మీ నమ్మకం కదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏ శాఖలు ఉన్నాయి సార్? ఉన్నాయి, హోమ్ శాఖ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఎంఏయుడి ఉంది, ఏమైనా ఉంటాయి. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం సార్ ఒకసారి. గురుకుల పాఠశాలల్లో విషపూరితమైన ఆహారం తిని విద్యార్థులు అరిగోసపడతారు. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్లు క్యాన్సిల్ చేసినాం. దానిపైన వివరాలు కూడా బయటకు వచ్చినాయి. కాంట్రాక్టర్లు ప్రభుత్వ విధానంతో పనిచేయాల్సిన కాంట్రాక్టర్లు వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలకు వెళ్ళి దాంట్లో కొంతమంది వ్యక్తుల మాటలు విని వాళ్ళు నాణ్యత లేకుండా వాళ్ళు వంట చేసి ఇవన్నీ బయటకు వచ్చినాయి. మంత్రులు గచ్చిబౌలిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు మంత్రులే నేరుగా వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి బాధ్యులపైన కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళ లైసెన్సులు రద్దు చేసారు, ఆ కాంట్రాక్టర్లు రద్దు చేసారు,
కొత్త టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్లు ఇచ్చారు. మొన్న హరీష్ రావు గారు ఎగేసుకుంటూ పోయింది కదా మహబూబ్నగర్ జిల్లాకి. ఏమైంది, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే అమ్మాయిలు ఉండి మాకేం ప్రాబ్లమ్స్ లేవు సార్ అని అన్నారు. ఆయన ఏమన్నాడు, తెల్లముఖం వేసి ఏం ప్రాబ్లమ్స్ లేవంట కదా నన్ను ఎందుకు పిలిచారు అని అన్నాడు. ఏం కావాలి, అదొకటే సంఘటన ప్రాబ్లం లేదని అనుకున్నాం. భద్రాచలంలో ఏమైంది, ఒక అమ్మాయి 3-4 రోజులు అవస్థపడి చనిపోయింది. మరి ఆమెకేం చెప్తారు? ఇప్పుడు నేను మీకు మర్చుకోకూడదు చెప్పమంటే చెప్పినాను. ఇప్పుడు ఎక్కడైతే సమస్య ఉందో ఇప్పుడు ఎక్కడ సమస్య ఉండకూడదు అంటే ఎట్లా? అట్లా కాదు, ఇప్పుడు కానీ సమస్యలు ఇన్ని ఉంటే అట్లా కాదు, ఎక్కడ సమస్యనే ఉండకూడదు అంటే ఎట్లా? సమస్యలు అనేవి వస్తాయి. వచ్చిన దానిపైన ప్రభుత్వంగా మేము చర్యలు తీసుకున్నామా లేదా అనేది కదా ముఖ్యం. ఇక్కడ సమస్యలు అనేవి వస్తాయి. మనకు జ్వరం రాదా, దగ్గు రాదా, మనం ఎంత హెల్తీగా కనిపించినా ఎక్కడో చోట మనకు సిక్నెస్ వస్తుంది కదా. ఇల్నెస్ సిక్నెస్ ఇస్ కామన్ ఎంత హెల్తీ పర్సన్కైనా. సో మనం ఎంత ప్రజాక్షేత్రంలో 18 గంటలు ప్రజాక్షేత్రంలో పనిచేసినా ఈ వ్యవస్థల మనదేం ప్లాంట్ సిటీ కాదు, మన సిటీయే అన్ప్లాంట్ సిటీ. సో ఎక్కడైనా ఒక సందర్భం జరిగినప్పుడు దానిపైన మనం చర్యలు తీసుకొని, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని దానికి నివారణ చర్యలు చేపట్టినామా లేదా దాని గురించి మాట్లాడాలి. ఆ అమ్మాయి చనిపోయింది, ఏమైనా గాలికి వదిలేసినామా? చర్యలు తీసుకోలేదా? చర్యలు అంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? చట్టపరమైనటువంటి చర్యలు ఏముంటే అవి తీసుకుంటాం. గారు మీకు ఐడియా అవును, ఆయననే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏం జరిగిందంటే వాళ్ళకి రావాల్సిన బిల్లులు ఇస్తలేరు. అసలు రేవంత్ రెడ్డి గారికి ఒక సజెషన్ కూడా ఇచ్చిండ్రు, మీరు ఇట్లనే ఉంటే మాత్రం ఇంకా ముందు కష్టమే, మీ ఏదైతే అది చాలా కష్టం అని చెప్పేసి. మేము కూడా ఇప్పుడు నిధుల కొరత రావడానికి రేవంత్ రెడ్డి గారి ప్రాబ్లం కారణమా కాంగ్రెస్ పార్టీ? 2 లక్షల కోట్ల రూపాయలు అసలు లెక్కలకే రాలేదని కాగు నివేదిక సమర్పించింది. దాని గురించి వచ్చి మాట్లాడండి సార్ అంటే ఆయన ఫామ్ హౌస్ వస్తలేడు. ఏం చేయమంటారు? మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగినరు, అసలు ఏం జరిగింది 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అప్పులు జరిగినాయి ఏంది అంటే, ఇచ్చింది కదా ఫినాన్స్ అక్కడ కేంద్రం నుంచి సెంట్రల్ ఫినాన్స్ నుంచి వచ్చింది కదా, ఎన్ని అప్పులు జరిగినాయి, ఎన్ని అయినాయి ఏంటి అనేది లెక్కలు వాళ్ళు క్లియర్గా ఇచ్చింది. కాళేశ్వరంకి ఎంత అయింది, అప్పుడు మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణకి ఎంత అప్పు వచ్చింది ఏందనేది కూడా వాళ్ళు చెప్పింది కదా. ఇప్పుడు మరి ఆన్సర్ ఎవరు చెప్పలేదు కదా. ఇప్పుడు బిల్స్ పెండింగ్ ఉన్నాయి, అప్పు కాదా? ఇప్పుడు సర్పంచ్లకు బిల్స్ పెండింగ్ పెట్టిపోయినరు, అవి అప్పు కాదా? విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అప్పు పెట్టిపోయారు, అవి అప్పు కాదా? లేకపోతే కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయినరు, అవి అప్పులు కావా? ఇప్పుడు నేను మీ దగ్గర మీకు ₹1 ఇవ్వాలి మేడం, 100 రూపాయలు ఇవ్వండి, మీరు నాకు సాయం చేసిన మీకు అప్పే కదా. 8.19 లక్షల కోట్ల అప్పు ఉంది లేదని వాళ్ళు చెప్పిండ్రు, అంత క్లియర్ గా చెప్పిండ్రు, అప్పు అంత లేదు అని చెప్పి. దానికోసమే కదా శ్వేతపత్రం పెట్టింది అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టింది, అందుకే కదా ఇచ్చిన నివేదిక రాంగ్ అంటారా మీరు? ఇప్పుడు శ్వేతపత్రం బయట పెట్టిన తర్వాత కదా కాగు ఈ 2 లక్షల కోట్ల ముందు 2 లక్షల కోట్ల గురించి కాగు చెప్పిందా శ్వేతపత్రం చెప్పిందా? శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత దీన్ని మొత్తం క్రోడీకరించుకున్నటువంటి కాదు అప్పుడు అడిగింది 2 లక్షల కోట్లు లెక్కలకే రాలేదు అంటే అప్పుడు విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఈ కార్ రేసింగ్లా హెచ్ఎండిఏకి ఎంఐయుడికి జిహెచ్ఎంసీకి ఎంఐయుడికి జరిగింది, మధ్యలో హెచ్ఎండిఏ నుంచి డబ్బులు ఎందుకు అయినాయి? వీళ్ళ లెక్కపత్రాలు లేకుండా ఎక్కడ డబ్బులు ఎక్కడ ఏం లెక్కపత్రం లేకుండా ఎక్కడెక్కడ వాడేసిండ్రు. దానికి కల్వకుంట్ల తారక రామారావు ఏమన్నాడు, మళ్ళా మేమే ప్రభుత్వంలోకి వస్తామని అనుకొని 100-110 కోట్లు ఇవ్వమని నేనే చెప్పినా. మీ ఇంట్లో బీరువాళ్ళు ఉన్న పైసలు అవేమన్నా? బీరువాళ్ళు ఉన్న పైసలు ఏమన్నా నేను ఇవ్వమని చెప్పినా అని చెప్పడానికి, వస్తామని అనుకోవడానికి? రాజకీయాలు అనుకోవడాలు ఏముండవు మేడం, అన్నీ అడిగి తెలుసుకోవడాలే. అంటే మీరు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఇంకో 20 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మమ్మల్ని ఎవడు ప్రశ్న అడగడు, అడిగిన వాడిని ఎట్లాగో తీసుకొని లోపల వాడేస్తామన్న మీ ధీమానే ఈరోజు ఈ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారిపోయింది. ఎక్కడ ఏది ముట్టుకున్న అప్పుల కుప్పనే. రైట్. మరి అప్పుల కుప్ప అని తెలిసిన తర్వాత అధికారంలోకి వచ్చే ముందు మేము తీసుకొస్తాం ఇక్కడికి, ఎన్నో రకాలుగా ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలను అడిగిన విద్యార్థులని మీరు అరెస్ట్ చేస్తున్నారు. మొన్న ఓయూకి రేవంత్ రెడ్డి గారు వెళ్తే అంత సెక్యూరిటీతోని పోవాల్సిన అవసరం ఏముంది? అంత ఎందుకు భయపడుతున్నాడు అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు మహారాష్ట్రకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెళ్ళారు, ఎట్లా పోయినారు? ఉట్టినే పోయినారా? అదే ఆయన ప్రైవేట్ కార్యక్రమం కదా, అదేం ప్రభుత్వ కార్యక్రమం కాదు కదా. మరి ప్రభుత్వ కార్యక్రమం కానప్పుడు ఇంత వ్యవస్థను మహారాష్ట్రకి ఎందుకు తీసుకుపోయాడు? ఎందుకు పోయారు? ఎస్పీజీ కమాండర్స్ ఎందుకు పోయినరు? ఆయన ఎమ్మడి ఎందుకు పోయారు? సెక్యూరిటీ సార్, అప్పుడు మీకు మాత్రం సెక్యూరిటీ, మాకు మాత్రం సెక్యూరిటీ కదా. ఇక్కడ మీరు ఓపెనింగ్ ఇది ప్రభుత్వ కార్యక్రమం మేడం, ఇది
ఇది ప్రభుత్వ కార్యక్రమం. మహారాష్ట్ర అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఒక యూనివర్సిటీకి పోయినరు, అక్కడ ఎందుకు విద్యార్థులు పోయినాము? ఉంటారు. ఎందుకు పోయినాం యూనివర్సిటీకి? ఓపెన్ చేయడానికి ఎవరు ఓపెన్ చేసిండ్రు? ఓపెన్ చేసిన ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసి. రేవంత్ రెడ్డి గారు ఓపెన్ కాదు, ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిండ్రు. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిండ్రు. పొజిషన్ లో ఉన్న ముఖ్యమంత్రి గారు అంతే కదా, ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిర్రు. మహారాష్ట్రకి ఎవరు పోయిండ్రు? అప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళిండు. అప్పుడు ముఖ్యమంత్రి ఏడికి పోయిండు? మహారాష్ట్రకి. మహారాష్ట్రలో ఎవరైనా, మహారాష్ట్ర ప్రాంతంలో ఎవరైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, దట్స్ ఆల్ ఈజ్ నాట్ సీఎం. సో అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది మీరు బేరు చేసుకుంటారు. నేను ఏమంటున్నా, బేరీ చేయడానికి రీజన్ ఏంటంటే మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇక్కడి వ్యవస్థను మొత్తం మీరు ఎందుకు తీసుకొని వెళ్ళిరు? మీ స్వార్థం కోసం తీసుకొని వెళ్ళిరు. ఇక్కడికి రేవంత్ రెడ్డిగా వ్యక్తిగా పోలే, ముఖ్యమంత్రిగా పోయినరు. ఒక సర్వింగ్ సీఎంకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భద్రత అది, చట్టం అది. మేము 600 కార్లు వేసుకొని పోలే, 600 కార్లు వేసుకపోలే. ఓన్లీ సీఎం వెహికల్, స్పేర్ వెహికల్ అండ్ ఎస్కాట్ వెహికల్స్ గంతే. అంతకు మించి మేము ఎక్స్ట్రాగా వాడలే. మీరు మాత్రం మహారాష్ట్రకు మీ మొత్తం బలగాలను మొత్తం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలను, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్మును మొత్తం మీ పర్సనల్కి వాడుకుంటే తప్పులేదు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం అధికారులు వస్తే మట్టుకు మీరు తప్పు భయపడ్డారంటారా? భయపడలేదంటారా? మరి అక్కడికి పోయి విద్యార్థుల గోస తెలుసుకోవాలి. వాళ్ళకి అక్కడికి వెళ్ళిన ఉద్దేశం ఏంటి? మాట్లాడలేదు. ఏంటి ఉద్దేశం? కాంగ్రెస్ గురించే మాట్లాడిన మళ్ళీ ఉద్దేశం ఏంటి? వెళ్ళిన దానికి ఉద్దేశం ఏంటి? ఓపెనింగ్, ఇనాగరేషన్, అందుకోసం వెళ్ళిరు. వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతారు? నేను మళ్ళీ డిసెంబర్లో వస్తా, వచ్చినప్పుడు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా, మీకు 1000 కోట్ల వరకు ఇస్తాను అన్నాడు. పర్సనల్ ఏముంది ఇందులో? కాంగ్రెస్ పార్టీ గురించి డబ్బులు లేవంటారు. మేము తెచ్చిస్తాం మేడం, మేము ఏమో చేస్తాము. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానే ఇంతవరకు 2 సంవత్సరాలుగా. మరి 70,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిపోయిందా? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిపోయిందా? చెప్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చింది వాళ్ళు, అదే అంటున్నా మేడం. పార్టీ వాళ్ళు వీళ్ళు జస్ట్ మీరు ఆఫర్ లెటర్ ఇచ్చిండ్రు అని. ఒక్క నిమిషం, నేను మీకు ఆధారం చూపిస్తా. వీళ్ళు ఎవరో, ఈ అడిగే విద్యార్థులు ఎవరో చూపిస్తా. జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే విద్యార్థుల ముసుకేసుకొని, నిరుద్యోగుల ముసుకేసుకొని ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఆయన మీడియాలో మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఓటు పదిలంగా ఉంది అంటాడు. నీకు ఎట్లా తెలుసు? నువ్వు ఎవరు అసలు? బీఆర్ఎస్ పార్టీ పదిలంగా ఉంది అని చెప్పడానికి నువ్వు సర్వే సంస్థనా? ఎవరు నువ్వు అసలు? చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళినప్పుడు అద్దంకి దయాకర్ ని అశోక్ సార్ అడిగిండు, మీరు ఎన్నో ఎవరి అశోక్ సార్? ఎవరి అశోక్ సార్ మేడం? నాకు తెలియకూడదు ఎవరి అశోక్ సార్. మా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వమని వచ్చి అడిగితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదన్న ఒకే ఒక కారణంతో ఆయన కాంగ్రెస్ పార్టీ పైన కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్న ఆయన అశోక్ సార్. అశోక్ సార్ గురించి మాట్లాడతారు. అశోక్ సార్ విద్యార్థుల వెనుక ఉండి బీఆర్ఎస్ పార్టీ దగ్గర అమ్ముడు పోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర శిష్యరికం చేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోని ఈయన అందరు విద్యార్థులను రెచ్చగొడుతున్నట్టు అశోక్ సార్. అశోక్ సార్ ఏం సచిలుడు కాదు. అశోక్ సార్ చరిత్ర చెప్తే చాలా దరిద్రంగా ఉంటది. చెప్తున్నా కదా ఇప్పుడు. 5,000 ఉద్యోగాలు మాత్రమే మీరు ఇచ్చిన అన్నప్పుడు అక్కడ ఈ అశోక్ సార్ ఏమైంది? 10 సంవత్సరాలు కాదు, ఈ 10 సంవత్సరాలు ఈ అశోక్ సార్ ఏడిపోయింది అంటున్నా. ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడ ఫైట్ చేసాడు చూపెట్టండి ఒక చరిత్ర నాకు. ఎక్కడ చెప్పాడు? కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఫైట్ చేసాడు మేడం. ఊరూరికి తిరిగి మీ ఫుట్పాత్ల మీద కూడా పడుకున్నాం, కాంగ్రెస్ కోసం అంత చేసినామని చెప్పి ఆయన బహిరంగానే చెప్తున్నారు, సాటికని చెప్తలేరు కదా సార్. నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేసినావు అని అడగలే. నేను నువ్వు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏం చేసినావు అని అడిగినా. నేను 10 సంవత్సరాలు ఏడ వండుకున్నావు అని అడుగుతున్నా. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నమాట నిజం కాదా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినా. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పలేదా మీరు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినాం మేము. కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? చూపిస్తారా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. ఆ లెక్కన 1,37,00,000 పైచీలకు సబ్జెక్టు కరెక్షన్ అన్ని ఉద్యోగాలు రావాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు మీరు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేసరికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీ దగ్గర? అసలు లెక్కనే లేదు కదా. వనపర్తికి పోయి రేపు పొద్దున చూడండి, అసెంబ్లీలో మొత్తానికి నేను అన్ని ఉద్యోగాలు ఇప్పుడే నోటిఫై చేస్తా అని చెప్పిండు. అసెంబ్లీకి వచ్చి ఇప్పుడే నోటిఫై ఇచ్చేస్తున్నా అన్నాడు. తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇయ్యలేను అన్నారు. ఈ అశోక్ సార్ ఏడిపోయిండు. అశోక్ సార్ అనేట ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ దగ్గర మంత్లీ పేమెంట్ తీసుకుంటున్నాడు. అశోక్ సార్ అనేట ఆయన తెలంగాణలో ఉన్నటువంటి యువకులను రెచ్చగొట్టి అనవసరమైనటువంటి విద్వాంసాలకు తెరలేపుతున్నాడు. కారణం ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదన్నటువంటి కోపం, కక్ష, వ్యక్తిగతమైనటువంటి ద్వేషము. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నేను మళ్ళీ వస్తా, వచ్చిన రోజు మీకు జీవోలను ఇస్తా, 1000 కోట్ల రూపాయలను ఇస్తా, యూనివర్సిటీ అభివృద్ధి చేయాలి,
మీ ఉద్యోగాలతో సహా మీ వాంఛలన్నీ తీరుస్తా అని చెప్పిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడింది ఏముంది? చూద్దాం సార్, ఎందుకంటే డిసెంబర్ ఇంకెన్నో రోజులు లేదు. డిసెంబర్ ఇంకా అదేంటి మీరు అప్పుడు 2 నెలల కాలంలో డిసెంబర్ వచ్చేస్తుంది. అప్పుడు కనీసం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఉస్మాన్ యూనివర్సిటీకి పోయినాం. మీ 10 ఏళ్ల హయాంలో ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గరకు పోకపోగా ఆ జాగాల్ని అమ్ముకోవాలని చూసింది మీరు కాదా? మీకు ఏం నైతిక అర్హత ఉంది? బీఆర్ఎస్ పార్టీకి ఏం నైతిక హక్కు ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఉస్మాన్ యూనివర్సిటీ గురించి మాట్లాడడానికి? నైతిక అర్హత లేదు. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక బీఆర్ఎస్ పార్టీకి అసలే లేదు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లెక్క చెప్పండి. 60,000 ఉద్యోగాలు మా గుట్టిన బిడ్డలు అంటున్నారు కదా. మరి చేసిన అప్పులను కూడా ఇవన్నీ మా అప్పులు మేమే తీరుస్తాము. మేము తారక రామారావు అంటున్నారు కదా, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని. అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అప్పులు తీరుస్తాం. అప్పటి వరకు ఈ అప్పుల గురించి మీరు ముట్టుకోకండి అని చెప్పే ధైర్యం చేస్తలేడు ఎందుకో. అప్పులు మాత్రం మాకు వస్తాయి. అప్పులు మాత్రం కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ద గవర్నమెంట్, ఉద్యోగాలు మాత్రం కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ద గవర్నమెంట్ కాదా? చూద్దాం మరి డిసెంబర్లో మరి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఏంటనేది చూస్తే, ఇప్పుడు మేజర్గా తెలంగాణలో ఉన్న మేజర్ ఒక ఇష్యూ ఏదైనా ఉందంటే సార్ అది యూరియా కొరత. దీని మీద మీరు ఏం మాట్లాడతారు? దీని మీద నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే గట్టిగా ఉన్నాయి సార్. ఇప్పుడు యూరియా కొరత గురించి మీరేం చెప్తారు చెప్పండి. యూరియా గురించి సంబంధిత శాఖ మంత్రివర్యులు కేంద్ర రాష్ట్రానికి ఇంటెంట్ ప్రాపర్గా పెట్టకపోయినా, నంబర్ కరెక్ట్గా పెట్టకపోయినా డెఫినెట్గా మీరు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ తప్పు. కానీ మంత్రివర్యులు దీనికి ఇంటెంట్ పంపించిండు, ఫాలో అప్ లెటర్స్ రాసిండు. సాక్షాత్తు రఘునందన్ రావు గారే చెప్పిండ్రు కదా, ఎస్ యూరియా డిలే జరిగింది, దానికి కారణం బీజేపీ పార్టీ, అందుకోసం మాకు వ్యక్తిగత విభేదాలు కానీ కక్షలు కానీ ఏం లేవు, దానికి సంబంధించినటువంటి విషయం కారణాలు ఆయన చెప్పిండు కదా. మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన నేపాల్ వేయాలి అంటే మరి పక్కన ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయం గురించి మాట్లాడిండు కదా. మరి అప్పుడు దాని గురించి ఏమంటారు? ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందా? ఆంధ్రప్రదేశ్లో లేదా? తమిళనాడులో లేదా? వాళ్ళకి యూరియా ఇచ్చిండ్రు కదా, వాళ్ళకి బీజేపీ నుంచి. ఇప్పుడు బీజేపీకి కేంద్రంలో నిజంగానే కొరత ఉంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇస్తారు, తెలంగాణకి ఎందుకు తక్కువ ఇస్తారు? అది చెప్పాల్సింది బీజేపీ కదా. బీజేపీ చెప్పాలని అంటున్నారు, కరెక్టే. మరి మీరెందుకు యూరియా గురించి గట్టిగా మాట్లాడిన వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు? యూరియా గురించి గట్టిగా మాట్లాడడానికి ఇంటికి పోయి బెదిరింపులు ఎందుకు చేస్తున్నారు? యూరియా గురించి వాళ్ళు కాలు మొత్తం బాంచనని పోలీసుల మీద పడితే పోలీసులను ఎందుకు రైతుల్ని కొడుతున్నారు? మంచిగా అంటే యూరియా అడిగితే యూరియా కావాలని ప్యానిక్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళేమో అక్కడ అరిగోస పడతారు. జ్వరాలు వచ్చి వాళ్ళు సెలైన్లు పెట్టుకొని లైన్లల్లో రాత్రి అంటే తెల్లవారుజామున 2 గంటలు 3 గంటల నుంచి అలా లైన్లో నిల్చుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఏం మాట్లాడారు? 8 గంటలు నిల్చొని మీరు యూరియా తీసుకొని పోలేరా అంటే, ఒక రోజులో 8 గంటలు యూరియా కోసమే కేటాయిస్తే వాళ్ళ బతుకులు ఎట్లా? వాళ్ళు పని చేసుకుంటే కానీ వాళ్ళకి పొట్ట గడవదు. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రైతులు పోలీసుల కాళ్ళ మీద పడ్డారని మీరు అంటున్నారు కదా. నేను వీడియోలు పెడతా సార్ అన్నారు కదా, మీ దగ్గర ఆధారం ఉంది కదా. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఇదే కేంద్రం కాళ్ళ మీద పడ్డాం. పార్లమెంట్ ఆవరణంలో మాకు యూరియా కావాలని ప్రొటెస్ట్ చేసిన వీడియోలు లేవా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది? మీరు యూరియా సరిగ్గా పంపిస్తే మా ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలో ఎందుకు ధర్నా చేస్తారు? ఈ రోజు ఒక లోడ్ వచ్చింది అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ చాలా తెలివిగా దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తుంది. ఏంటి, ఒక లోడ్ రాగానే ఊర్లో అండర్ కరెంట్ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి. ఏంటి, ఒకటే లోడ్ వచ్చింది ఇంకా మళ్ళీ రాదు, ఇది ఒక్కడే లోడ్, ఇంకా ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ మీకు ఇయ్యరంట అంటే అమాయకులు మేడం రైతులు అమాయకులు. ఇంకా రాజకీయం తెలియదు. బీఆర్ఎస్ పార్టీ కుట్రల్ని పసిగట్టడానికి 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. కాబట్టి ఒకటే లోడ్ వచ్చింది మళ్ళీ ఇవ్వరు అంటే అందరు వచ్చి లైన్ లో నిలబడుతున్నారు. సార్ ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు, మీరు రుణమాఫీ అన్నారు, చేయలేదా? రుణమాఫీ చేయలేదా? రుణమాఫీ చెయ్యలేదు అని అంటే, రుణమాఫీ చెయ్యలేదు అని అంటే ఏంటిది? 2 లక్షలు తీసుకోండి, 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణమాఫీ బరాబర్ చేసినామో దీనికి నేను కట్టుబడి ఉంటే ఈ మాటకి. అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయం ఏంది అంటే 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న రుణాలని ఆల్రెడీ లిస్ట్ ఫైనాన్షియల్ సెక్రటరీ దగ్గర అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళని అంటే ఎక్స్ట్రా ఉన్న డబ్బుల్ని కట్టిపించి మాకు 2 లక్షల రుణమాఫీ ఉంది కాబట్టి మాకు రుణమాఫీ జరగలేదు అని చెప్పించే ప్రయత్నంలో షాబాద్ దగ్గరికి పోయి కల్వకుంట్ల తారక రామారావు గారు ఈమెకు రుణమాఫీ జరగలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తే బొక్క బోర్ల పడి తెల్ల ముఖం వేసాడు. ఏంటి, ఆమెకు రుణం ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ రుణం ఉన్నటువంటి భూమిని
వేరే వాళ్ళ పేరు మీదకి బదలాయింపు అయిపోయింది. సో ఎవరి పేరు మీద ఉందో ఆ పేరు మీద ఉన్న భూమికి రుణమాఫీ అనేది జరిగింది. దీనికి ఒక టైం లైన్ కూడా పెట్టినాం మేము. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి రుణమాఫీ చేస్తామంటే టెక్నికల్గా ఆ సంవత్సరం కన్నా ముందున్న రుణాన్ని మాఫీ కాని కాగితాలని తీసుకొచ్చి చూపిస్తే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అనేటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రంథాలయం చైర్మన్ ఉన్నారు, వారు వెళ్ళి ఏంటి విషయాలన్నీ పూర్తిగా తీస్తే ఆధారాలను బయటకు వచ్చినాక మళ్ళీ ఎందుకో మాట్లాడలేదు ఇదే కల్వకుంట్ల తారక రామారావు. నిజంగా మేము రుణమాఫీ చేయకపోయి ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఇంత ప్రశాంతంగా బతకనిద్దురా ఇల్లు. రైట్ సార్, రైట్. ఇప్పుడు ఇదే ఇష్యూస్ మీద మొన్న కామారెడ్డిలో వరదలు వచ్చిన వాళ్ళకి సహాయ చర్యలు ఏం చేసిండని చెప్పి కోర్టు అడిగింది. మీరు సెప్టెంబర్ 11 లోపు మాకు మీరు ఏం చేసిండో చెప్పాలని చెప్పి కోర్టు అడిగింది. మరి మీరు ఏం చేసిండ్రు? చెప్తాము. ముఖ్యమంత్రి గారు పోలేదా, ఫీల్డ్లకు పోలేదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో చూడలేదా? దానికి వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఎన్ని రోజులు అయింది మేడం? ఏమైనా సంవత్సరం అయిందా? అవును, కోర్టు చెప్పమన్నది కదా, కోర్టు చెప్పమన్నది కదా, ఏం చేసిరో నివేదిక ఏమన్నది కదా, ఆ నివేదిక ఇస్తాం. ఆ నివేదిక ఇచ్చినాక పూర్తి కూలంకషంగా మళ్ళీ చర్చ పెడదాం. ఆ చర్చలో చెప్తాను. ఈసారి చర్చ మనం ప్రజల మధ్యలో పెడదాం అనుకో 100%. ఎందుకంటే మీరు ఏ నియోజకవర్గం అయినా ఎంచుకోండి సార్, నాదేం లేదు, మీరే ఓపెన్. ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఊర్లలో రైతులు సంతోషంగా ఉన్నారు, ఊర్లలో యూరియా కరెక్ట్ అవుతుంది అంటే కొంతమంది వేరే పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా దీని మీద మనం యూరియా పైన బీజేపీ పార్టీ పెట్టిన ఇంటెంట్ ఎంత ఉందో ఆ ఇంటెంట్ ప్రకారం పంపించి ఉంటే అసలు ఈ సమస్యనే వచ్చేది కాదు. అయితే యూరియా విషయంలో ఒక విషయం చెప్తా. దాని టెక్నికల్గా ఏంది అంటే ఈ సంవత్సరం 100 ఎకరాలకు పంట యూరియా మనం యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి బై డిఫాల్ట్గా 10 to 30% సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎక్కువ యూరియాని పంపించాలి. కానీ పంపించకపోగా పెట్టిన ఇంటెంట్ కన్నా తక్కువ పంపించింది, దానివల్ల నీ ప్రాబ్లం వచ్చింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది ఏం లేదు. ఒకవేళ ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడిన తర్వాత బీజేపీ వాళ్ళు కొత్త రాగం ఎంచుకున్నారు, ఏంటి బ్లాక్ మార్కెట్ అని. అంతవరకు ముందు ఎవరు మాట్లాడలే, అంతకుముందు ఎవరు మాట్లాడలేదు బ్లాక్ మార్కెట్ అని. ఆయన నిజం విషయం చెప్పిన తర్వాత ఇలా వచ్చి బ్లాక్ మార్కెట్ అని. పోనీ బ్లాక్ మార్కెట్ ఉందా అంటే ప్రతిరోజు పోలీసులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు, ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఒక్క చోట కూడా బ్లాక్ మార్కెట్కు ఒక్క సంచి కాదు కదా, ఇంత పించ్ ఆఫ్ పిండి కూడా బయటకు పోకుండా ఇక్కడికక్కడ కట్టుదిట్టమైన కాపలా కాస్తుంటే కూడా ఇంకా వీళ్ళు వచ్చి ఆరోపణలు చేస్తే దీన్ని రాజకీయ క్రీడ అనకపోతే ఏమనాలి? నేను ఏమంటే ఒక్కటే మాట చెప్తాను మేడం, రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు మంచి చేయడానికి తన వంతు కృషి చేస్తుంది. నా అప్పీల్ ఒకటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా విపక్షాలుగా మీరు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ప్రభుత్వం అంటే గెలిచిన మా 64-65 మంది ఎమ్మెల్యేలను కాదు, ప్రభుత్వం అంటే 119 మంది ఎమ్మెల్యేలు, 40-45 మంది మండలి సభ్యులు, మీరు అందరూ కూడా ప్రభుత్వమే. కాబట్టి బాధ్యతగా ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. వాళ్ళ నిర్లక్ష్యం చేసి డినయల్ చేస్తే తప్పు, కానీ డిలే జరిగితే తప్పు కాదు. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇది దీంతో మనం వైండ్ అప్ చేద్దాం. మీరు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల మన్నల్ని పొందినరా? కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా మీ వేదిక ద్వారా నిరుద్యోగులకు విద్యార్థులకు కూడా ఒక మాట చాలా క్లారిటీగా చెప్తున్నా, మీరు ఏదైనా ఉద్యమం చేస్తుంటే మీ ఉద్యమంలో న్యాయం ఉంది, మీ ఉద్యమాన్ని మేము కాదనం, మీ నిరసనను మేము యాక్సెప్ట్ చేస్తాం. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ మీ నిరసనను మీ ఉద్యమాన్ని మేము తీసుకుంటాం, మేము రికార్డులకు తీసుకుంటాం. కానీ మీరు ఉద్యమం చేసేటప్పుడు నిరసన వ్యక్తం పరిచేటప్పుడు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా మీరు ఒకసారి ఒక కన్ను వాళ్ళ మీద కూడా వేయండి. ఎందుకంటే ఈ రాజకీయ నిరుద్యోగులు మీరు వేసుకున్నటువంటి సమస్యని వాళ్ళ మెడలో వేసుకొని మీ మధ్యలో ఉండి మీకు హాని తలపెట్టేలాగా కొన్ని కార్యాచరణలు చేస్తారు. వాళ్ళెవరో కూడా మీరు గుర్తించాలని ఈ వేదిక ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అవుట్ ఆఫ్ 10 రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? ప్రజెంట్ అయితే 8 వేస్తా. 8 వేస్తారు. ప్రజెంట్ అయితే 8 వేస్తా. ఇంకో 2 సంవత్సరాలు పోయినాక అప్పుడు పాలన బట్టి 10/10 వస్తుందని మీరు అనుకుంటున్నారు. మరి రైట్ సార్, చూద్దాం మరి రేపటి రోజున మరి అసలు సీట్లో మరి రేవంత్ రెడ్డి గారే ఉంటారా, మరి ఇంకెవరైనా మారుస్తారా, లేకపోతే ఆన్ రికార్డ్ చెప్తా మేడం, ఆన్ రికార్డ్ చెప్తా, ఈ టర్మ్ కాదు ఇంకో 2 టర్మ్లు ఆయనే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారం. ఇంకా 2 టర్మ్స్ కూడా 2 టర్మ్, ఇది కాక 2 టర్మ్లు ఆయనే సీఎం, కాంగ్రెస్ పార్టీ అధికారం. అట్లా అనుకుంటేనే ఏమైనా మనం చూసినాం. సో
అనుకుంటలేను, ఆన్ ఫీల్డ్లో నిలబడి చెప్తున్నా నేను. అదే సార్, అట్లా అనుకుంటే ఏమైనా మనం చూసినాం. రేపు మరి మీకు ఆ పరిస్థితి రావద్దని మాకు రాదు. కోరుకుంటున్నా. అండ్ అట్లనే చూద్దాం, మరి ఆయన చైర్లో ఆయననే కూర్చుంటారా, మరి ఇంకెవరైనా కూర్చుంటారా ఏంటి అనేది అయితే మరి కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.